జనసేన పార్టీ, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీలు కలయికతో ఆదోనిలో బీజేపీ అభ్యర్థి అయినటువంటి పార్థసారథి గారు మన బరిలో దిగబోతున్నారు. వారి విజయానికి ప్రతి ఒక్కరూ కష్టపడి ఇన్నాళ్ళు ఆదోని నియోజకవర్గంలో బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి డాక్టర్ పార్థసారథి గారికి, అదేవిధంగా ఆదోని నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పి తపన పడుతున్నటువంటి వ్యక్తి, ఆదోని నియోజకవర్గంలో పేద బడుగు బడిగిన వర్గాలకు అండగా నిలబడాలన్నటువంటి తపన పడుతున్నటువంటి వ్యక్తి న్యాయకర్ మల్లప్పన్న గారికి మా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గ్రామీణ పట్టణాల నుంచి తరలి వచ్చినటువంటి మా కొత్త సింహం లాంటి మా జన సైనికులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఒక్కసారి మనం చూస్తున్నట్లయితే ఆదోని నియోజకవర్గంలో వైసీపీ కోటలు పీటలు పారేలా ఈరోజు మూడు పార్టీలు కలిసి ఈ యొక్క రాక్షసి ప్రభుత్వాన్ని అంతమందించడమే లక్ష్యంగా మూడు పార్టీలు కూడా పనిచేయాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి ఈరోజు ఆదోని నియోజకవర్గంలో ఈరోజు మూడు పార్టీల పొత్తులో భాగంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లప్పన్న గారి నాయకత్వంలో డాక్టర్ పార్థసారథి గారిని గెలిపించుకోవడానికి ప్రతి జన సైనికుడు సిద్ధంగా ఉన్నాడనేటువంటి విషయాన్ని నేను ఈరోజు ఈ వీడియో ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నట్లయితే మరి నియోజకవర్గంలో అదేవిధంగా జన సైనికులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ ఒకటే లక్ష్యం, ఆ లక్ష్యమే వైసీపీని ఓడగొట్టడమే జన సైనికుడి యొక్క లక్ష్యం, ఈ మూడు పార్టీల యొక్క లక్ష్యం అనేటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు గ్రామ స్థాయిలో నుంచి నియోజకవర్గ స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి జన సైనికుడు కూడా మల్లప్పన్న గారి నేతృత్వంలో, మల్లప్పన్న గారి నాయకత్వంలో డాక్టర్ పార్థసారథి గారిని గెలిపించుకోవడానికి ఆర్దేశాలు జనసేన పార్టీ కష్టపడుతుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఈ సభాముఖంగా ఈరోజు యావత్ ఆదోని నియోజకవర్గ ప్రజలకు ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఆ విషయం ఏంటంటే, ఒక్కసారి ప్రజలారా ఆలోచించండి. మరి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఈ 4.5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం మరి ప్రజలకు కానీ, రైతాంగాలకు కానీ అభివృద్ధి ఏదైనా చేసిందంటే వైసీపీ చేసింది. అభివృద్ధి ఎవరు చెందారా అంటే వైసీపీ అనుచరులు అభివృద్ధి చెందారు. ఇక్కడ ఉండేటువంటి శాసనసభ్యులు అభివృద్ధి చెందారే తప్ప నియోజకవర్గం ఎక్కడ కూడా అభివృద్ధి చెందలేదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలు కూడా ఆలోచించాలి. 4.5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్యం పైన కానీ, వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రల పైన కానీ ఆదోని నియోజకవర్గంలో ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ ప్రజలకు జనసేన పార్టీ మల్లప్పన్న గారి నాయకత్వంలో, మల్లప్పన్న గారి ఆదేశాల మేరకు కష్టం వచ్చిన ప్రతి కుటుంబానికి ఈరోజు జనసేన పార్టీగా ఈ 4.5 సంవత్సరాలుగా అండగా నిలబడినాం. మరి ఈ రోజు ఒక్కటే ఎజెండాగా ఈరోజు వైసీపీ నాయకులు చెప్పుకుంటా ఉన్నారు. ఈరోజు 1,00,000 మెజారిటీ అని గతంలో మాట్లాడారు. మరి ఈ రోజు వచ్చేసరికి 20,000 మెజారిటీ అన్నారు. మళ్ళీ ఇంకొక 4 రోజులు ఈ మూడు పార్టీల నాయకత్వంలో ప్రచారాన్ని స్టార్ట్ చేస్తే 10,000 వచ్చే పరిస్థితి. మరి ఇంకొక 4 రోజుల తర్వాత మరి కూటమి ఆదరణలో జెండా ఎగరేసే పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు కూడా అర్థమైనటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఆదరణ నియోజకవర్గ ప్రజలను ఈ వీడియో ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నాను. మరి ఈ రోజు ఎమ్మెల్యే గారి ఇంటికి వస్తారు. మరి మీరు ఒక్కటే ఎమ్మెల్యే గారిని అడగండి, ప్రజలు అడగాలి, ప్రశ్నించాలి. మరి ఈ రోజు ఎమ్మెల్యే గారు ఇంటికి వచ్చిన తర్వాత ప్రజలుగా మనం ఒక్కటే ఎమ్మెల్యే గారిని నిలదీయాలి. ఏమన్నా తెలుసా?
ఏమని అడగాలంటే ఓటు అడగటానికి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారిని, స్థానిక వైసీపీ నాయకుల్ని అడగాల్సింది ఒకటే, ఓటు వేయండమ్మా అంటే, అయ్యా కనీసం వారం రోజులు అయితే కూడా మా ఇంటికి నీళ్లు రావలేదు, ఏ ముఖం పెట్టుకొని మమ్మల్ని ఓటు అడగటానికి వస్తారని చెప్పి ప్రజలు నిర్లక్ష్యంగా వాళ్ళని ప్రశ్నించాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి అదే విధంగా ఈ రోజు రేయనక పగలనక జెండనక పాపకాట్లకు గురై ఎదురు దెబ్బలకు ఎదురై కనీసం రైతన్నలు పండించినటువంటి పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించలేనటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పి నేను ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నాను. మరి గ్రామంలో చూసుకున్నట్లయితే రోడ్లు, మరి అదే విధంగా గ్రామంలో ఒక్క రోడ్డు వెళ్ళినటువంటి పాపాన పోలేదు వైసీపీ ప్రభుత్వం. అవునా కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మరి ఈ రోజు వైసీపీ కోటల ఆదరణ నియోజకవర్గంలో బద్దలయ్యేలా కూటమి ప్రభుత్వాన్ని, డాక్టర్ పార్థసారథి గారిని, మల్లప్పన్న గారి నాయకత్వంలో గెలిపించుకోవాలని చెప్పి కూడా ఆ హక్కు ప్రతి ఒక్క జన సైనికుడు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదే విధంగా వాళ్ళని అడగాల్సింది, వారు కళ్ళిపుల్లి మాటలు చెప్తా ఉన్నారు. దయచేసి సభాముఖంగా ఆదోని నియోజకవర్గ ప్రజలను రెండు చేతులు జోడించి అడుగుతా ఉన్నాను. ఈ రోజు వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మరి ఇక్కడ గౌరవ శాసనసభ్యులు గారు కానీ ఒక మాట అన్నారు, ఇల్లు లేని ప్రతి నిరుపేదకి ఇల్లు ఇస్తామని చెప్పి. మరి అయ్యా ఈ రోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం, అడుగుతా ఉన్నాం, మీ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఇది. గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు కానీ వైసీపీ నాయకులకి ఒకటే నినాదంగా ఇద్దాం. ఆదోని నియోజకవర్గంలో మల్లప్పన్న గారి నాయకత్వంలో డాక్టర్ పార్థసారథి గారిని 50,000 మెజారిటీతో గెలిపించుకోవడానికి ప్రతి ఒక్క జనసైనికుడు కూడా ముందుకు ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఈరోజు ప్రజలకి ఒక జనసేన పార్టీ నాయకుడిగా, జనసేన పార్టీ సభ్యుడిగా ఈరోజు మేము హామీ ఇస్తా ఉన్నాం. ఈరోజు ఆదరణ నియోజకవర్గంలో 4.5 సంవత్సరాలుగా ప్రతిపక్షం 4.5 సంవత్సరాలుగా మల్లప్పన్న గారి నాయకత్వంలో ఆయన పిలుపునందుకొని వైసీపీ ప్రభుత్వం ప్రజలు చేస్తున్నటువంటి దుర్మార్గాలు, అన్యాయాల్ని అడ్డుండి ఎదుర్కొని ప్రజలకు అండగా నిలబడింది జనసేన. మరి ఈ రోజు ఈ సభాముఖంగా ఈ రోజు డాక్టర్ పార్థసారథి గారిని గెలిపించుకుంటే మీకు అభివృద్ధి చేసే బాధ్యత ఇన్ఛార్జ్ మా నాయకుడు మల్లప్పన్న గారు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, డాక్టర్ పార్థసారథి గారు మన నియోజకవర్గం కాదు, మరి ఎట్లా గెలిపించుకోవాలని చెప్పి. నేను జన సైనికులు కానీ, ఆదరణ నియోజకవర్గ ప్రజలు కానీ ఒకటి అడుగుతా ఉన్నా, దయచేసి మా నాయకుడు ఇన్ఛార్జ్ మల్లప్పన్న గారి ఆదేశాల మేరకు డాక్టర్ పార్థసారథి గారిని గెలిపించుకుంటూ మీ అభివృద్ధి మల్లప్పన్న గారు చూసుకుంటారు. మీకు గడపకు ఏ కష్టం రాకుండా తీసుకుంటారనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష పాత్రగా పోషించి ఆదోని నియోజకవర్గంలో కూడా 4.5 ఏళ్లుగా ఎన్నో సమస్యల పైన పోరాడాం. ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాల పైన పోరాడాం. అన్నింటినీ కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు చేశాం, సేవా కార్యక్రమాలు చేశాం. మరి ఈ రోజు నేను ఒక్కటే తెలియజేస్తా ఉన్నాను, ఒకటే లక్ష్యం, ఆదోని నియోజకవర్గంలో వైసీపీని చిత్తుగా ఓడించడమే లక్ష్యంగా ప్రతి జన సైనికుడు కూడా తీసుకోవాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తూ, ఇంకొక విషయం ఏంటంటే, నేను ప్రత్యేకించి జన సైనికులకి ఒక్క విషయాన్ని తెలియజేస్తున్నా, జన సైనికులు ఎవరు కూడా నిరుత్సాహపడద్దు. మల్లప్పన్న గారి నాయకత్వంలో ఆయన ఆదేశాల మేరకు ఈ 40 రోజులు పని చేద్దాం, డాక్టర్ పార్థసారథి గారిని గెలిపించుకుందాం. మీకు ఏ కష్టం వచ్చినా ఆ బాధ్యత మల్లప్పన్న గారు వహిస్తారు, మల్లప్పన్న గారు నిలబడతారనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఆదోని నియోజకవర్గంలో వైసీపీ కోటలు బద్దలయ్యేలా ఈరోజు జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకత్వం వర్తిల్లాలని చెప్పి సగర్వంగా నియోజకవర్గంలో తిరిగిదాం. వైసీపీని నియోజకవర్గంలో చిత్తుగా ఓడించడానికి ప్రతి ఒక్క జన సైనికుడు కూడా కష్టపడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పెద్దలు ప్రతి ఒక్కరికి పేరున నా యొక్క నమస్కారములు. ఈరోజు మన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఎన్ మల్లప్ప నాయకర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఈ యొక్క కూటమి ఖచ్చితంగా మనము ఎన్నో అనుకున్నాం, కానీ ఈరోజు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి
అభ్యర్థి మన డాక్టర్ పార్థసారథి గారు ఆదోని నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. మన మల్లప్పన్న గారిని ఎంత అభిమానంతో ఎంత ముందుకు తీసుకొని వెళ్ళామో, మన జనసేన పార్టీ ఎంత బలంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళామో, అదే విధంగా ఈ కూటమి కూడా రేపు వచ్చే 2024 ఎలక్షన్స్ లో ఖచ్చితంగా మనము మన ఆదోని నియోజకవర్గాన్ని కాపాడుకోవాలి. మన ఆదోని నియోజకవర్గం ప్రజల్ని కాపాడుకోవాలి. ముఖ్యంగా ఆదోని నియోజకవర్గాన్ని ఈ వైసీపీ కోరల నుంచి కాపాడాలంటే ఖచ్చితంగా మనం కూటమిలో మన డాక్టర్ పార్థసారథి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా అందరూ కలిసికట్టుగా పని చేద్దాం. మనం ఎలా ఈ 4.5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగట్టామో, అదే విధంగా ఈ 35-40 రోజుల్లో కూడా మనం ఇలాగే కష్టపడి పని చేద్దాం. పని చేసి ఖచ్చితంగా ఆదోని నియోజకవర్గంలో వైసీపీని ఓడించే బలమైన నాయకులు మా జనసేన కార్యకర్తలు, నాయకులు, మహిళలు ప్రతి ఒక్కరూ మరింత బలంగా ముందుకు వెళ్ళాలి. ఇది మనకు ఒక పరీక్ష లాంటిది. మరొక్కసారి మనం వెనకడికి వేసామంటే మన జీవితాలు మన చేతుల్లో ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరూ మనసుకు తీసుకోండి. ఈ రోజు ఎవరైనా సరే, ఈ రోజు కూటమిలో ఈరోజు అధినాయకత్వాలు ఒక మంచి నిర్ణయంతో ఒక మంచి నాయకుడిని మన ఆదోని నియోజకవర్గానికి పంపించారు. ఆయనని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి మనమంతా క్రమశిక్షణతో పని చేద్దాం. ముఖ్యంగా మన మల్లప్పన్న గారి యొక్క అడుగుజాడల్లో నడవడానికి బలంగా మరింత గట్టిగా పని చేద్దామని మీ అందరికీ తెలియవరుస్తున్నాను. మల్లప్పన్న గారు, ఎప్పుడైనా సరే మీరు ఏ పిలిపించినా మీ వెనుక మేము నడుస్తాం. మాకు పార్టీతో సంబంధం లేదు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకి, ఆదోని నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం, ఆదోని నియోజకవర్గం ప్రజల కోసం మీరు ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకుంటారు. మీ నిర్ణయాన్ని మేము ఎప్పుడూ గౌరవిస్తాం. ఖచ్చితంగా మా జన సైనికులు, జనసేన వీర మహిళల తరఫున మన పార్థసారథి సార్ గారిని ఖచ్చితంగా గొప్ప మెజార్టీతో ఆదోని నియోజకవర్గంలో గెలిపించుకున్నాం. ఖచ్చితంగా వైసీపీకి నూకని చెల్లిపోయాయి. ఒకనొక టైంలో అన్నారు మన సాయి ప్రసాద్ రెడ్డి గారు, చెప్పడానికి నాకేం భయం లేదు. సాయి ప్రసాద్ రెడ్డి గారు అన్నారు, కొంతమంది వాళ్ళ అనుచరులు అన్నారు, నా దగ్గర డైరెక్ట్ గా అన్నారు, బీజేపీ వస్తుందంట ఆదోనికి, బీజేపీని పంపిస్తారంట ఎవరో అన్లోకల్ వాళ్ళు, నేను కడిగుడ్డేసుకొని గెలవగలను అన్నారు. నా దగ్గరే అన్నారు. ఇదేమి ఇక్కడ ముచ్చి పెట్టాల్సిన అవసరం లేదు. బట్ నేను ఈ సభముఖంగా చెప్తున్నాను, కూటమితో జనసేన, టీడీపీ, బీజేపీ వైసీపీ ఫ్యాన్ రెక్కలు 3 పిడికిలకి 3 రెక్కలు విరిగి నేల కొరగాలి. ఖచ్చితంగా ఆదోని యొక్క ప్రజల యొక్క జీవితాలు మారబోతున్నాయి. ఇంకొక 30-40 రోజుల్లోపు రాసి పెట్టుకోండి. టాటా బాయ్ బాయ్ జగన్. ఆదోని నియోజకవర్గంలో సాయి ప్రసాద్ రెడ్డి గారు, టాటా బాయ్ బాయ్. మా కూటమి గెలుస్తుంది, మిమ్మల్ని ఇంటికి పంపిస్తాం. ఇది మాత్రం నిజంగా రాసి పెట్టండి. ఎలాగో కొంత వర్ణ మీకు న్యూస్ వస్తుంది, పర్వాలేదు, మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. జన సైనికులంటే ఏదో ఆశామాష కాదు. జనసేన కండుగా కప్పున్న తర్వాత అక్కడ తల తెగి కింద పడినా కూడా జనసేన పార్టీ కోసం ప్రాణాలు, రక్తాలు చిందించి ప్రాణ త్యాగాలు కూడా చేస్తాం. అలాంటి కొదవ సింహాలు నా జనసేన. ఖచ్చితంగా ఓటమికి సిద్ధంగా ఉన్న సాయి ప్రసాద్ రెడ్డి గారు, మా పార్థసారథి సార్ ఈ కూటమిలో మేము గెలిపించుకుంటాం. ఆదోని యొక్క చరిత్ర తిరగ రాయబోతున్నాం. కేవలం 40 రోజులు మాత్రమే మీకు సమయం ఉంది. జై కూటమి, జై జనసేన, జై మల్లప్పన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా రోజుల తర్వాత ఈ మైక్ పట్టుకుంటున్నాం. కొద్దిగా గ్యాప్ వచ్చింది, ఖచ్చితంగా వస్తాం. టైం మాత్రం గ్యాప్ అంతే. ఈరోజు అంటే నిన్న మల్లప్పన్న కాల్ చేసి మహేష్ రేపు మనకి మీటింగ్ ఉందంటే నిన్న ట్రావెల్లో ఉండి కొద్దిగా నైట్ 11 to 12 ఇంటికి వచ్చిన.
ఆ టైంలో మాకు తెలియగలన్న మా ఏరియా పిల్లలు అంటే ఏరియాకి 2-3 కాల్ చేసిన నైట్ 12 ఫోన్ చేస్తే అన్న చెప్పండి అన్న అన్నారు. రేపు మనం మీటింగ్ ఉంటుంది ఖచ్చితంగా వెళ్ళాలి అంటే నిజంగా చెప్తున్నాను దేవుడితోడు పొద్దున కల్లే మా ఇంటి దగ్గర 100 మంది ఉన్నారు. థ్యాంక్ యూ. దీనికి చాలా కష్టపడ్డాను నిజంగానే. కొద్దిగా లేట్ అయిందన్న ఏమనుకోద్దండి, కొంతమంది వాళ్ళు ఎన్నికలు ఉండేందువల్ల దానివల్ల లేట్ అయిపోయింది. ఎవరన్నా ఆ లేట్ అందరికీ మమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమిస్తారని ఆశిస్తున్నాను. కమింగ్ టు ఇప్పుడు జనసేన అంటే తెలుసు కదా, మోడీజీ అంటే తెలుసు కదా. అంటే జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు భాగంలో మన ఆదోనికి శ్రీ పార్థసారథి గారికి సీటు కేటాయించినారు. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, కంగ్రాచులేషన్స్. అదేవిధంగా మన జనసేన అధినేత ఆదోని అని అధినేత శ్రీ మల్లప్పన్న గారికి ఈరోజు వస్తే నేను రీసెంట్గా కొద్దిగా వర్క్ బిజీ వల్ల కొన్ని చూడలేకపోతే రీసెంట్గా ఒక 3-4 డేస్ నుంచి కొన్ని చూస్తూ ఉన్నానమాట. ఏమంటారంటే ఈ వైసీపీ నాయకులు ఎస్పెషల్లీ వైసీపీ పేటీఎం బ్యాచ్ వాళ్ళు ఏమంటారంటే పార్థసారథి గారు నాన్ లోకల్, ఆయన ఇక్కడ ఏం చేస్తారంటారు. నిజంగా చెప్తున్నా, బిజినెస్ మ్యాన్ సినిమా ఎంతమంది చూస్తున్నారు? బిజినెస్ మ్యాన్ సినిమా ఎంతమంది చూస్తారు? శ్రీ మహేష్ బాబుది అందరూ చూసినారు కదా. ఆ సినిమాలో మహేష్ బాబు హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు? శ్రీ పార్థసారథి గారిని గెలిపించిన బాధ్యత జనసేన పార్టీ శ్రీ మల్లప్పన్న తీసుకుంటాం. గెలిపించిన తర్వాత ఒక్కోరికి మాకు ఏదైతే హామీలు చేసినారు ఈ 4.5 సంవత్సరాలు మాకు తెలుసు, మా పార్టీ అధినేతలు తెలుసు. ఎంత కష్టమంటే జనసేనలో ఇంట్లో నుంచి బయట రాకుండా చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు కూడా చాలా మంది బెదిరిస్తున్నారు మీరు ఇట్లా అట్లా. దయచేసి ఎవరు భయపడకండి. ఈ 40 రోజులు కష్టపడదాం. 40 రోజుల తర్వాత ముగి ప్రతి ముగి ఖచ్చితంగా ఉండాలి కదా, అదైతే చేస్తున్నాం. అదేవిధంగా నాన్ లోకల్ అనే దానికి నాకు ఒకే ఆన్సర్. సాయి ప్రసాద్ రెడ్డి గారిని ఎవరు మనూరు కాదు కదా, ఆయన కూడా నాన్ లోకల్ కదా. ఆ పాయింట్ ఏం చేస్తారు? మంచి ఎడ్యుకేటర్ పర్సన్, డాక్టర్, ఆయన్ని గెలిపిస్తే ఆయన మన బాధలు ఏమో తెలుస్తాయి. అదేవిధంగా తన వెనుకల మల్లప్పన్న ఉన్నాడు. మనకి ఎటువంటిది ఏదైనా ప్రాబ్లం వచ్చినా మల్లప్పన్న చూసుకుంటాడు. ఇది మాత్రం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు నెల్లూరులో పుట్టినాడు, పీఠాపురంలో పోటీ చేస్తున్నాడు, కరెక్టా కదా. అదేవిధంగా నారా లోకేష్ హైదరాబాద్లో పుట్టినాడు, ఎక్కడ చేస్తాడు? మన మంగళగిరిలో చేస్తున్నాడు. సో ఇవన్నీ మనం ఉదాహరణ తీసుకొని ఎవరు మన ఆదోని వాసులు దయచేసి నాన్ లోకల్ అని ఏం చూడొద్దండి. మంచి వ్యక్తిని ఏదో క్లీన్ చీట్ ఆయన నిజంగా రీసెంట్ ఆయన గురించి రీసెర్చ్ చేస్తే రిటర్న్స్ కడుతున్నారు. రిటర్న్స్ కట్టే బాధ ఎట్లుండో నాకు తెలుసు. అంటే రూపాయి చూపించాలి గవర్నమెంట్. సో అలాంటి క్లీన్ చీట్ మనిషిని మనం ఖచ్చితంగా గెలిపించుకోవాలి. అదేవిధంగా ఇంకొక పాయింట్, బీజేపీకి ఇస్తే ఎన్డీఏ కూటమిలో బీజేపీకి ఇస్తే ముస్లింస్ ఓట్ వేయాలని ఇది చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు అప్పుడే చెప్తున్నారు, ముస్లింస్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే మేము ముందు నుండి మేము చూసుకుంటాం అన్నారు. మేము ముందు ఉంటాం. ఆదోని ముస్లింస్ వాళ్ళకి నేను చెప్పేది, అభ్యసించేది ఒకటే ఓటు. దయచేసి మీరు అలాంటిది మీ భ్రమలు పెట్టుకోకూడదు. ఏదైనా జరిగితే నిజంగా పాటిస్తున్నాం ముస్లిం సోదరులందరికీ. ఏదైనా జరగాలని జరిగితే మేమే జనసేన వాళ్ళ ఇంటి ముందు పోయి నిలబడతాం, మనమే సపోర్ట్ గా నిలబడతాం. ఇది గ్యారెంటీ. అదేవిధంగా ఈరోజు చాలా కామెడీ అనిపించింది ఒక వీడియో చేస్తే. కోడికత్తి డ్రామా అయిపోయా తర్వాత ఇప్పుడు విజయవాడ రాయస్టార్ ఓకే, దాన్ని మేము ఖండిస్తున్నాం. మన ఆదోని వాసులు ఎస్పెషల్లీ మన సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, దాడి చేసినారు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, శ్రీ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు దాడి చేయించినారు అంటారు. కాదన్న సాయన్న, 70 మంది మా ఇంటికి పంపించి 600 మందిని ఆడల మీద మొగలంగా ఉన్నట్లు దాడి చేస్తే ఆ రోజు ఖండించలేదు కదన్నా, ఎక్కడ పెట్టుకున్నా నువ్వు? అదే దాడి చేసిన వాళ్ళు నీ పక్కన కూర్చొని పెట్టుకొని నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నావు. కాదన్నా ఆడవుతారు మీదమ్మా,
పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్పిస్తారన్నా, నారా లోకేష్ గారు ఎందుకు చెప్పిస్తారన్నా, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్పిస్తారన్నా? అదేదో పూలదండ తగిలితే కూడా మీరు నాటకం, మీ డ్రామాలు ఇక్కడ ఏం జరగదు, అయిపోయింది. అదేవిధంగా నా స్నేహితుడైనటువంటి విజయ్ ఒక అల్లరిముఖులు, ఒక తాగుబోతులు ల్యాబ్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఆ రోజు కూడా కన్నీలే. అదే వాళ్ళు ఇప్పుడు ఆడ బయట తిరుగుతున్నారు. ఇవన్నీ మీ తప్పులు పెట్టుకోనన్నా మీరు వాళ్ళు విమర్శిస్తారు. ఎట్లా ఇది చాలా కామెడీ అనిపిస్తుంది నిజంగా. మీ సలహాదారులు ఎవరో వాళ్ళు కొద్దిగా మీకు అది రిమైండ్ చేపిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ఆదోని అభివృద్ధి చెందాలన్నా, ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ సమానత్వంలో కానీ అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఖచ్చితంగా గెలిచి తీరాలి. అప్పుడే మనం అభివృద్ధి చెందుతాం. అదేవిధంగా మన ఆదోని ఒక లెవెల్ వెళ్ళిపోతుంది. ఇప్పటికైనా చూస్తున్నారు కదా, టిట్కోలు కూడా అట్లే ఉన్నాయి. జగనన్న కాళ్ళు ఇట్లా కాపుతో కొట్టే కిందికి వెళ్ళిపోతున్నాయి. ఇన్ని ప్రాబ్లమ్స్, వాటర్ ప్రాబ్లం. మా ఏరియాలో 15 రోజులు ఒకసారి వాటర్ వస్తుంది. మా ఏరియాలో కాలువలు బాగలేదు, పక్కన ఏరియాలో కాలువలు బాగలేదు. ఇంత ప్రాబ్లం ఉంది. ఎక్కడ పోయి మాట్లాడాలన్నా కూడా ఎక్కడ మనోళ్ళు పోతేనే ఒక మనం ఎవరైనా మనల్ని పోలీస్ స్టేషన్లో మనం నిలబడితేనే మనం నిలుపుకున్నట్టున్నారు. దయచేసి ఇవన్నీ సమస్యలు తీరాలంటే రామజల్ల ప్రాబ్లం కానీ, టిట్కోయిలు కానీ, రహదారులు కానీ, రోడ్ వైనరింగ్ కానీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి శ్రీ పార్థ్ సారథి గారు ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే. మనం అంతా సపోర్ట్ చేద్దాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి నా జన సైనికులకి, అదేవిధంగా నా జనసేన నాయకులకి, అదేవిధంగా బీజేపీ నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉన్నాయి మాట్లాడుకునేది, కొద్దిగా ఇక్కడ టైం మెయింటైన్ చేయాలి కాబట్టి కొద్దిగా కుదిస్తున్నాం. రేపు ప్రచారంలో చూస్తున్నాం, బాణాలకి బాణాలే, రామబాణం ఒకే బాణం ఒకే టార్గెట్. సో అలాంటి టార్గెట్ వీధికి వెళ్ళే వాళ్ళు రాత్రి నిజంగా చెప్తున్నా బాత్రూంలో కూర్చొని ఏడాల్సి వస్తుంది. అన్నీ ఉన్నాయి, కుప్పలు ఉన్నాయి. అవన్నీ గురించి మాట్లాడతాం వివరంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. అంబేద్కర్ మన దేశంలో పుట్టడం మన అదృష్టం. కానీ ఆయన ఆశయాల్ని, ఆలోచనల్ని మనం ఇంకా అర్థం చేసుకునే స్థితిలో ఉన్నాం. అది మన దౌర్భాగ్యం. అది తర్వాత మాట. ఈ రోజు నన్ను ఇక్కడ మైనారిటీస్ తరఫున నువ్వు మాట్లాడితే బాగుంటుంది అని మల్లప్పన్న గారు అడిగారు. నేను కాదనలేకపోయాను, వచ్చాను. బేసిక్గా మన ఆదోనిలో ముస్లింలు మైనారిటీస్ కాదు. ఎందుకంటే మైనారిటీస్ అని ఎవరిని అంటారు? 10%, 5%, 4% జనాభా ఉంటే మైనారిటీస్. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆదోనిలో ముస్లింల శాతం 46. 46% ఈజ్ నాట్ మైనారిటీ. సో ఇది అందరికీ తెలుసుంటుంది. కానీ ఏం జరుగుతుందంటే మైనారిటీస్ని మైండ్ గేమ్స్ ఆడి గ్రూప్ పాలిటిక్స్ అంటాం, అలా డైవర్ట్ చేయబడుతుంది ఇన్ని సంవత్సరాలు. ఇది మన మైనారిటీస్ సోదరులు కూడా అబ్జర్వ్ చేసి భవిష్యత్తు గురించి ఆలోచిస్తే మనం అందరం బాగుపడతాం. ఎందుకంటే ఈ అభద్రతా భావం అంటాం. అరే బీజేపీ అనగానే భయపడడం అనేది తప్పు. నువ్వు తప్పు చేస్తావు భయపడవు, తప్పు చేయకపోతే భయపడాల్సిన అవసరం లేదు, బీజేపీ అయినా ఎవరైనా. సో ఇదొక్క విషయం మనందరం ఆలోచించాలి. గత 40 సంవత్సరాలుగా ఈ పూచి చూపించి మనల్ని గ్రూప్ పాలిటిక్స్ గా విడదీసి మనల్ని వాడుకున్నారు. మన భవిష్యత్తు బాగుండాలన్నా మన తాతలు అయిపోయారు, మన నాన్నలు అయిపోయారు, మనం కూడా ఆల్మోస్ట్ సగం అయిపోయాము. మీ పిల్లల భవిష్యత్తు అయినా కనీసం బాగుండాలంటే మీరు భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఈ ప్రాసెస్ లో గత 2 సంవత్సరాల నుంచి మల్లప్పన్న గారితో కోఆర్డినేట్ అవుతూ మేము మైనారిటీస్ కి అన్న కొన్ని ఏరియాస్ లో ఫార్పేట్ లో ఇది ప్రాబ్లము, ఖాజీపురలో ఇది ప్రాబ్లము, ఫరిసమలలో ఇది ప్రాబ్లము అంటే మేము గ్రౌండ్ వర్క్ చేస్తూ వచ్చాం. మనం ఎన్ని రోజులు కొన్ని ప్లాన్స్ వేస్తున్నాం. అన్నకి టికెట్ వస్తుంది, అన్న చేస్తాడు, అన్న గురించి అందరు తెలుసు. అన్న గురించి వ్యతిరేకంగా మాట్లాడేవాడు ఈ క్యాస్టోడు కాదు, ఈ మతముడు కాదు, అసలు అలాంటి వాళ్ళు చాలా తక్కువ. అన్న అలాంటి అందుకే అన్న అయితే కరెక్ట్ మనిషి అని చెప్పి అన్నతో గ్రౌండ్ వర్క్ చేయడం స్టార్ట్ చేసాం. అలానే మేము ఇలా మొహల్లా లెవెల్ మేనిఫెస్టో మనకి ఆదోని అందరికీ మంచినీళ్ళు ఇస్తామనేది కాదు. ఈ ఏరియాలో ఈ ప్రాబ్లం ఉంది, మీకు ఇది చేస్తాం, ఈ ఏరియాలో ఈ ప్రాబ్లం ఉంది చేస్తాం. ఆ టైప్ ఆఫ్ వర్క్ స్టార్ట్ చేస్తాం. ఎన్నో అనుకున్నాం, ఎన్నో ఊహలు కన్నాం, కానీ నిజం అనేది వేరే ఉంది. అంటే ఉమ్మడి అభ్యర్థిగా మనల్ని డాక్టర్ పార్థసారథి గారిని పంపించారు. ఇది నిజం. మనం దీన్ని డైజెస్ట్ చేసుకొని మన వర్క్ కంటిన్యూ చేయాలి. మనల్ని ఎవరు ఆపలేరు. మన టార్గెట్ ఒక్కటే, ఆదోనిని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, గత 30 సంవత్సరాలుగా ఆదోని పరిస్థితి ఎలా ఉందంటే
ఇప్పుడు పక్కనే ఉన్న ఎమ్మిగునూరుని తీసుకోండి, రాయచూరుని తీసుకోండి, ఆదోనిని కంపేర్ చేసుకోండి. 30 సంవత్సరాల క్రితం అవి చిన్న చిన్న ఊర్లో ఉండేవి. ఆదోని వాటన్నిటికంటే పెద్దది. ఇప్పుడు ఆదోనిని మించిపోయాయి రెవెన్యూ పరంగా. ఇది ఇలానే వెళ్తూ ఉంటుంది. నాయకత్వం మారేంత వరకు ఇవేవి మారవు. మనం భవిష్యత్తు గురించి ఆలోచించాలి. మంచి ఇన్ని సంవత్సరాలైనా ఇది 2024 1995 కాదు. ఇంకా మంచినీళ్ళ సమస్య ఇది తప్పు. మంచినీళ్ళు అందరి హక్కు, అందరికీ ప్రతిరోజు మంచినీళ్ళు వచ్చే అవకాశం అందరికీ ఉండాలి. తర్వాత ఉమ్మడి అభ్యర్థిగా డాక్టర్ పార్థసారథి గారిని మెన్షన్ చేసినప్పుడు ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నంలో నేను ఒక విషయం రియలైజ్ అయ్యాను. ఇన్ని సంవత్సరాలుగా మన ఆధునిక కాన్స్టిట్యుయెన్సీలో పోటీ చేసిన అందరి అభ్యర్థులు దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఏ హైలీ ఎడ్యుకేటెడ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్. ఇలాంటి వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేయకపోతే ఇలాంటి వాళ్ళు మన సొసైటీకి ఎందుకు అవసరం అంటే దేర్ థాట్ ప్రాసెస్ ఇస్ డిఫరెంట్. ఒక సమస్యని వాళ్ళు చూసే విధానం వేరు, వాళ్ళకు మాట్లాడే హక్కు ఉంటుంది, ఆ కమ్యూనికేషన్స్ ఉంటుంది, పెద్దవాళ్ళ ముందు ప్రెజెంట్ చేయగలరు, మనకు కావాల్సిన ఫండ్స్ కానీ మన అవసరాలను కానీ రాబట్టుకునే సత్తా వాళ్ళకు ఉంటుంది. అదే ఈ సంవత్సరాలు మన నాయకులు మన ఈ రోజులు మనల్ని ఏలిన వాళ్ళు గెలిస్తే చాలు, కనబడకపోతే చాలు. ఎంతమంది మన ఆదోని గురించి గెలిచిన ఎమ్మెల్యేలో అసెంబ్లీలో గొంతు విప్పు మాట్లాడిన నాయకులు ఎంతమంది చూశారు? ఎవ్వరు మాట్లాడరు. గెలిచామా కూర్చున్నామా అంతే. అలాంటి ప్లేస్లలో ఇలాంటి నాయకులు గెలిస్తే ఆదోని అనేది ఒక టౌన్ పేరు కొట్టే సెకండ్ బాంబే అని మనం చెప్పుకుంటాం. వాళ్ళు చెప్పాలి ఆదోని గురించి, సెకండ్ బాంబే మనది మనం ఎన్ననే చెప్పుకుంటాం. వాళ్ళు చెప్పాలి, ఎందుకంటే ఆదోనిని కరెక్ట్ గా రిప్రజెంట్ చేసే వ్యక్తి కావాలి. అలాంటి వ్యక్తి డాక్టర్ పార్థసారథి గారు నాకు అనిపించింది. మీరు కావాలంటే ట్రై చేయండి. అసలు ఏంటి ఈయన ఎలా వచ్చారు, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈయన ఎడ్యుకేషన్ ఏంటి, పాలిటిక్స్ లో ఎందుకున్నారు, పాలిటిక్స్ లో అందరూ సంపాదించడానికే ఉన్నారనుకుంటే మన తప్పు. పవన్ కళ్యాణ్ ఎందుకున్నాడని పాలిటిక్స్ లో మీకు తెలుసు కదా. అది ఆ క్లారిటీ మనకు రాగానే మనం ఒక మంచి పని కోసం, మంచి రీజన్ కోసం పనిచేస్తున్నాం ఒక థాట్ మనకు వెళ్ళగానే ఆటోమేటిక్గా మనకు మోటివేషన్ వస్తుంది. అది గుర్తుపెట్టుకొని మనం అందరం వర్క్ చేయాలని నేను మన ముస్లిమ్స్ మైనారిటీస్కి, ముస్లిం సోదరులకి అందరికి చెప్పేది ఒకటే, మన సమస్యలు ఆదోనిలో చాలా ఉన్నాయి. మనం మైనారిటీస్ కాదు. ఈ ఫస్ట్ మనమంతా మర్చెంట్స్. సార్, మోస్ట్ ఆఫ్ ది Muslims in Adoni are merchants. They are vendors. They are not so educated. They are being regulated. చాలా మంది రెగ్యులేట్ చేస్తారు, భయపెడతారు. ఈయన అనౌన్స్ అవ్వగానే, బీజేపీ అని అనౌన్స్ అవ్వగానే ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటండి మీకు గుర్తుందా? ఏం చెప్పారు? నడవద్దు, బీజేపీ తప్పు. అదే నిజం. దెబ్బ తగినోడు వచ్చి ఓటేస్తాడు మార్పు కోసం. దెబ్బలు ప్రతి ఒక్కరు తింటున్నారు. మీకోసం కాకపోయినా మీ భవిష్యత్తు అయినా మారాలి, మీ పిల్లల భవిష్యత్తు అయినా మారాలి, ఆదోని ముందుకెళ్ళాలి అంటే 1-2 సార్లు ఆలోచించి ఓటేయండి. ఎలాగో స్టేట్లో గవర్నమెంట్ మారుతుందని అన్ని సర్వేలు చెప్తున్నాయి. ఆదోనిలో మారకపోతే మన ప్రాబ్లమ్స్ మనమే కొని తెచ్చుకున్నట్టు ఉంటుంది. ఇంకోటి, పార్థసారథి గారి గురించి తెలుసుకోండి. పార్థసారథి గారి అవైలబిలిటీ ఉంటుంది. ఆ తర్వాత మన గొప్ప నమ్మకం ఎవరు? మల్లప్ప. నమ్మకం పెట్టుకోవాలైనా సరే మనం ముందడుగేయాల్సిందే. ఆయనతో మనం డిస్కస్ చేస్తున్నప్పుడే ఆయన థాట్ ప్రాసెస్ వేరే ఉంటుంది. ఆయననే నన్ను చెప్పాడు, అరే గ్రౌండ్ లెవెల్లో మన వర్క్ ఎలా చేయాలి, ఎందుకు కాజీపురలో డ్రైనేజేషన్స్ అలానే ఉన్నాయి, ఒకసారి రూట్ కాజ్ ఏంటి ఆలోచించండి. అసలు ముస్లిమ్స్ ఎందుకు అధికారులతో వెళ్ళి కంప్లైంట్ చేయడానికి కూడా ఆలోచించరు? ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. వాళ్ళు చేయరు అంతే. ఈ మైండ్ సెట్ మనం మారితే ఆటోమేటిక్గా ఆదోని కానీ చుట్టుపక్కల ఉన్న మన 42 మండలాలు కానీ ముందుకెళ్తుంది. మనం ఇంకోటి టార్గెట్ సెట్ చేద్దాం. ఆదోనిలో అభివృద్ధి ప్రయారిటీ 1. మతం కాదు, కులం కాదు, స్థాయి కాదు. మనం అభివృద్ధి కోసం ఓటేద్దాం. అభివృద్ధి వైపు వెళ్ళి ఒక టార్గెట్ సెట్ చేద్దాం. అరే మైనారిటీస్ ఇంతమంది ఉండి కూడా ఒక ఉమ్మడి క్యాండిడేట్ గెలిచారు అంటే ఆదోని అనే విషయం అందరికీ తెలుస్తుంది. సో మనం అందరం కలిసికట్టుగా పనిచేసి మన అభ్యర్థి డాక్టర్ పార్థసారథి గారిని గెలిపించుకోవాలని ఐఎమ్ రిక్వెస్టింగ్. మా గ్రామం జీవస్థలి. నా పేరు అబ్దుల్ నబీ.
ఇక్కడ వచ్చేసిన గ్రామం నుంచి పట్టణం నుంచి జన సైనికులకు వీర మహిళలకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడాల్సింది మన ఆరిఫ్ అన్న చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడారు. మన ఆదోని గురించి, అసలు ఆదోనిలో ఎమ్మెల్యే అంటే ఎవరు, దాని స్థాయి ఏంటి, దానికి అర్హుడు ఎవరు, ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, వీటన్నిటిపైన చక్కగా వివరించాడు మన ఆరిఫ్ అన్న. ఆయనకు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మన ఆదోనిలో 1 to 10 ఏ విషయంలో సమస్యలు తీసుకున్నా అన్ని బ్యాక్వర్డ్లో ఉన్నాయి. అలాగే గ్రామీణ ప్రాంతంలో సీసీ రోడ్లు కానీ, నీటి సమస్య కానీ, నిరుద్యోగ వ్యవస్థ కానీ, ఏ సమస్యస్ ఉన్నా అన్ని రంగాల్లో కూడా వెనకబడి ఉన్నాయి. వీటన్నిటిపైన పూర్తి విశ్వాసంతో ఈరోజు మనకి బీజేపీ వస్తుందంటే చాలా సంతోషపడాలి. ఎందుకంటే రీజన్ సెంట్రల్లో ప్రతి మన ఇండియా డెవలప్మెంట్ చూస్తే దానికి ముఖ్య కారణం బీజేపీనే. చాలామంది మతతత్వ పార్టీ అనుకుంటారు కానీ అది నెగిటివ్. అలాంటి థాట్ నుంచి మనం ముందుకు రావాలి. ప్రతి సమస్య పైన అనలైజ్ చేసి ఈరోజు మన ఆదోని మండలంలో డాక్టర్ పార్థసారథి గారి కేటీ సహకరించడం చాలా సంతోషంగా ఉంది. ఈ పాయింట్ని మనం బాగా పాజిటివ్గా తీసుకొని మన మల్లప్పన్న సహాయకారాలతో మనం అందరూ మంచిగా వర్క్ చేసి డాక్టర్ పార్థసారథి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రార్థిస్తున్నాను. అలాగే మన ప్రాంతంలో నిరుద్యోగ సమస్య చాలా ఉంది, నీటి సమస్య, డ్రైనేజ్ సమస్య, వీటన్నిటిపైన మన డాక్టర్ పార్థసారథి గారు ఈ సమస్య పైన పోరాడి మాకందరికీ క్లియర్ చేస్తున్నానని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా డాక్టర్ పార్థసారథి గారికి, అలాగే మా హార్ట్ బీట్ మల్లప్పన్న గారికి, నా హార్ట్ బీట్ కాదు మన అందరి హార్ట్ బీట్ మల్లప్పన్నకి మరీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ సెలవు. మనము జనసేన పార్టీ ఓడిపోయినా ఏ క్షణం కూడా ఇంట్లో కూర్చోకుండా ప్రతి క్షణం ప్రతి సమస్య మీద పోరాటం మన జనసైనికులు అందరూ ఇక్కడే ఉన్నారు. 5 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు గురి చేసినా సార్, నా మీద ఎన్ని కేసులు పెట్టినా ఎవరు భయపడపోకుండా ముందుకొచ్చి ప్రతి సమస్య మీద, అతి బలవంతుల మీద ఇంతమంది పోరాడారు సార్. వాళ్ళందరికీ ఈరోజు బాధావిరామం చేస్తున్నాం సార్. మేము మా జనసేన పార్టీ తరఫున ఏ రోజు కూడా ఒక్క రూపాయి కూడా ఆశించుకోకుండా రేపు మీటింగ్ ఉంది, రేపు పలానా చోటికి వెళ్ళాలి అని ఒక్క నిమిషం ఫోన్ చేసే వెంటనే అందరూ వచ్చి వాళ్ళ సమస్యలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో పక్కన పెట్టేసి ఈ మీటింగ్ లో వచ్చినారు సార్. మీకు కూడా ఒక నిమిషం చెప్తాను సార్. వాళ్ళందరి గురించి కూడా రాజకీయాల్లో ఉండాలంటే ఆర్థిక బలమైన ఉండాలి, అర్థబలమైన ఉండాలి. ఈ 2 కూడా మా సైనికులు లేవు సార్. కానీ అందరి నిండా ధైర్యం నింపే మాటలు ఉన్న నాయకులు మల్లప్ప గారు, మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి ఈ 5 సంవత్సరాలు రాజకీయాల్లో ఎన్ని ఒడుదలు ఉన్నా కానీ అలాగే నిలబడినాం. మా నాయకులు కూడా చెప్తున్నారు ఒక మాట, మనకు సీటు లేదు, ఎవరు బాధపడగాకండి, ఎవరైతే ఇక్కడ అభ్యర్థిగా వస్తారో వాళ్ళ కోసం మనం గెలిపించుకొని ఆదోని నుంచి అసెంబ్లీకి పంపే యోచనలో మనం ఉందాము. మన నాయకుల గీత ఏ రోజు దాటకూడదు. ఎంతో మంది వచ్చినారు, వాళ్ళ స్వార్థం కోసం వెళ్ళిపోయినారు, పెద్ద నాయకులు వెళ్ళిపోయారు. కానీ మల్లప్ప గారు ఎన్ని బాధలు ఉన్నా కంటి కిందనే బాధలు మోపుకొని ఆ చిరునవ్వులు మనందరికీ పంచుకుంటూ మనలో ధైర్యాన్ని నింపి ఈరోజు ఇంతమందిని కార్యం చేశారు సార్. మా జనసేన అందరినీ మీ చేతులు పెడుతున్నాం సార్. రేపొద్దున వచ్చేది మన ప్రభుత్వమే, 3 పార్టీల ప్రభుత్వమే వస్తుంది. ఇక్కడ మేము ఏ గ్రామంలో, ఏ వార్డులో ఏమేం చేయాలో అనుకునే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని మల్లప్ప గారు మేమంతా కష్టపడ్డాం సార్. అవన్నీ తీర్చే దిశగా మా మల్లప్ప గారితో కూర్చొని మీరు మా హామీలు మీరు నెరవేరుస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుచున్నాం సార్. థ్యాంక్ యూ.
ఈరోజు డాక్టర్ పార్థసారథి గారికి మద్దతు ప్రకటించడానికి, అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి నుంచి మొదలుకొని ఈరోజు రబ్బర్ చెప్పులు వేసుకునేవాడు కాదు, ఆ చెప్పులు తెగిపోయినోడు కూడా ఒక ఆశయంతో పనిచేస్తాడని ఆదోని నియోజకవర్గంలో నిరూపించుకుంటూ, మల్లప్ప నీకు పైన పవన్ కళ్యాణ్ సార్ ఉన్నాడు, అంతకంటే గొప్పగా నువ్వు ఏం పెట్టి పుట్టావో తెలియదు కానీ నువ్వు ఒక్క పిలిపిస్తే నిమిషంలో నీ ముందర వచ్చేటువంటి జన సైనికులు, ఒక కీర్తిని నాకు ఇచ్చినటువంటి నా తోటి జన సైనికులు, అలాగే రాజేశ్వరమ్మ లాంటి వీర మహిళలు, ఇంకా చాలా మంది ఇక్కడ వచ్చిన వాళ్ళు, ఇక్కడ రానటువంటి జన సైనికులు, మండల స్థాయి నుంచి పట్టణ స్థాయి నుంచి రానటువంటి జన సైనికులు, వీర మహిళలు, ప్రతి ఒక్కరికి, అలాగే మీడియా మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మనము దాదాపు ఈ 20 రోజుల పరిణామాలు చూసినాం. డాక్టర్ పార్థసారథి గారి అభ్యర్థిత్వం ప్రకటించిన రోజు నుంచి ఈ రోజు వరకు అంచెలంచెలుగా బాధల్ని పక్కన పెట్టుకుంటూ పోయి ఒక కసితో ప్రయాణిస్తున్నటువంటి ఈ 20 రోజుల్ని మనం చూసాం. నేను చాలా మందికి అంటే అన్నా మా బాధల్ని అడ్వాంటేజ్ గా తీసుకోవాలనుకున్నటువంటి వైసీపీ పార్టీ వాళ్ళకు కావచ్చు, ఎలాగో అసంతృప్తితో ఉన్నారు కదా జన సైనికులు, వాళ్ళని వైసీపీ పార్టీకి మద్దతు పలికే విధంగా మనం మలుచుకుంటే బాగుంటుంది అనుకుంటున్నటువంటి పార్టీలకు నేను సమాధానం చెబుతూనే వచ్చాను. ఎన్ని బాధలున్నా చిరునవ్వుతోనే సమాధానం చెప్పిన. నేను వారికి మరీ మీడియా ముఖంగా చెప్తున్నాను, చేతికి గాయమైందనో, కంట్లో నలుసు పడిందనో, వైసీపీ మీద విల్లులో బాణం పెట్టి ఎక్కుపెట్టిన బాణాన్ని వదిలేసుకునే రకం కాదు జనసేన వాళ్ళు. కంట్లో నలుసులు కడుక్కొని చేతికున్న గాయాన్ని, వేలికి తగిన గాయాన్ని మరిచిపోయి ఆ ఎక్కుపెట్టిన బాణాన్ని వైసీపీ వైపు వదిలితే కుండ బద్దలు కొట్టాలి మనము. నేను అదే చెప్తున్నా, కుంభస్థలం బద్దలు కొట్టడం అనేది అక్కడ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, పురంధేశ్వరి గారి నాయకత్వంలో జరుగుతుంది. ఇక్కడ తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకత్వంలో జరిగే తీరుతుందని నేను చేసుకుంటున్నాను. అలాగే ఎన్నో సమస్యలు, ఎన్నో పోరాటాలు, అది ఒక అన్ని రకాలుగా స్థిరపడినటువంటి వ్యక్తులు చేసే పోరాటం అది వేరు. ఎందుకంటే ఏ వ్యక్తి పోరాటానికి దిగినా, ఆయుధాలు పెట్టుకొని పోరాటానికి దిగినా ముందు కుటుంబ సంక్షేమం గురించి ఆలోచించి పోరాటాలకు దిగినటువంటి వ్యక్తులను చూసింటారు. కానీ కుటుంబం మాత్రం ఇబ్బందుల్లో ఉన్నా కూడా ప్రజల కోసం పోరాటాలు చేస్తుండేది ఒక్క జనసేన పార్టీ వల్లే. ఎందుకంటే చాలా ఆశామాషిగా మాట్లాడుతుంటారు. నేను అందుకే చెప్తా చాలా సార్లు, మన జనసేన పార్టీ వాళ్లకు అంటే స్వార్థం కోసం ఇంకా రాజకీయం వంట పట్టించుకోలేదప్ప మేము. నేను నిజంగా చెప్తుంటా, అన్ని పార్టీలకు జనసేన పార్టీ వాళ్ళకు ప్రజల కోసం రాజకీయం చేసేది తెలుసు, కానీ
స్వార్థం అనేది అస్సలు తెలియదు. ఎందుకంటే నేను చాలా మీటింగులో జనసేన పార్టీ వాళ్ళకి ఒకసారి చెప్తూ ఉంటా ఎప్పుడన్నా, అరే బాబు అమ్మా రాజకీయంలో ఒక ఆశ పెట్టుకొని రాజకీయం చేయండి అమ్మా అంటే, మాకు ఆశ తెలియదన్నా, కేవలం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆశ అసలు ఇవి ఎన్ని చర్చనా తక్కువే దీని గురించి. నేను అందుకే చెప్తున్నా, డై హార్డ్ అనేటువంటి పదానికి చావో రేవో ఒక నాయకుడు పిలిపిస్తే చావో రేవో తేల్చుకోవడానికి సిద్ధమైనటువంటి వ్యక్తులు ఎలా ఉంటారంటే జనసేన పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ వీర మహిళలు మాత్రమే ఉంటారని నేను చెప్పగలను. అందుకే నేను పార్సార్థి సార్ గారితో ఇంకా ఇప్పటి వరకు నేను ఈ విషయం మాట్లాడాను. నేను ఒక్క విషయం నేను చెప్పాలనుకుంటున్నా ఈ స్టేజ్ మీద నుంచి. చాలా మంది మల్లప్ప గారి అభ్యర్థిత్వ కోరుకున్నారు, అంటే నా అభ్యర్థిత్వాన్ని. నేను ఒక మాట అన్నా, అంటే వాళ్లకు చెప్పినా సార్, ఈ వేదికగా మూగు చెప్తున్నా, నేను ఆశించినటువంటి టికెట్ నాకు రాలేకపోతే ఏదో బాధ కలిగినటువంటి 1-2 రోజుల్లో మళ్ళీ బాధ మర్చిపోయాను. మా వాళ్ళకు ఒక్క మాట చెప్పినా, నాది పోయిందని, నా వేలికి గాయమైందని మీ చెయ్యిని నరికే రకం మల్లప్ప కాదు. నేను ఈరోజు ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ నుంచి ఈ రోజు జనసేన పార్టీ వరకు భవిష్యత్తులో కూడా ఒక్క అవకాశం వస్తే ప్రజలకు సేవ చేద్దాం, కొత్త తరం నాయకుల్ని మనం ప్రజలకు పరిచయం చేస్తున్నామని చెప్పి తపన పడినటువంటి వ్యక్తిని నేను అందుకే చెప్తున్నా, ఈ రోజు నాకు గాయమైతే ఈ గాయం విలువ ఏంటంటే రేపు పొద్దున ఆదోని నియోజకవర్గంలో జనసేనకులు, వీరమహిళలు, స్థానిక సంస్థల నాయకులుగా, వాళ్ళ గ్రామ స్థాయి, వాళ్ళ పట్టణ స్థాయి నాయకులుగా ఎదిగితే నాకు ఎంత పెద్ద గాయమైనా కూడా నేను మరిచిపోగలనని నేను పార్సార్థి సార్ గారికి చెప్పగలను. సో ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు, ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ వీర మహిళలు, అలాగే రానటువంటి వాళ్ళ చేతులన్నింటినీ, ఆ చేతులన్నింటినీ పార్థసారథి గారి చేతిలో పెడుతున్నాను ఈరోజు ఈ సమాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే సార్, ప్రజాసేవ చేయాలనేటువంటి ఆకాంక్ష, ప్రత్యర్థుల్ని ఏ రకంగా ఎదుర్కొన్నాం, వాళ్ళు పెట్టినటువంటి పరీక్షలను మనం ఏ రకంగా అధిగమించగలిగినాం, చివరికి తల్లిదండ్రులతో, వాళ్ళ ఇంట్లో పెద్దోళ్లతో జన సైనికులను బెదిరించాలని ప్రయత్నించినా కూడా ఏ రోజు కూడా కుటుంబానికి, భార్య బిడ్డలకి, తల్లిదండ్రులకి, అక్క చెల్లెళ్ళకి ఏం హామీ ఇచ్చారో తెలియదు, కానీ ఆదోని నియోజకవర్గ ప్రజల కోసం మేము చచ్చేదాకా ఉంటామనే మాత్రం వాళ్ళు అనిపించుకున్నారు జనసేన పార్టీ వాళ్ళు. ఇటువంటి వాళ్ళ సమూహం మధ్యలో నేనుండడానికి ఈ రోజు మల్లప్ప నాయకత్వం నిలబడిందంటే, మల్లప్ప లాంటి నాయకులు చాలా మంది ఆదోని నియోజకవర్గంలో ఉన్నారు. వాళ్ళు తప్పకుండా ఏదో ఒక అవకాశం వస్తే ఇదే స్టేజ్ మీద వాళ్ళని కూర్చోబెట్టే బాధ్యత నేను తీసుకుంటానని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అందుకే సార్కి ఒక మాట చెప్తున్నా, సార్ నా పేరు మల్లికార్జున, కానీ మల్లప్ప అంటారు. 2 పదాల్లో ఎం అనేది పక్కన పెడితే నెక్స్ట్ ALL ఆల్ అని వస్తుంది. సో ఆల్ అంటే అందరూ ఉంటేనే మల్లప్ప పేరు ఉంటుంది, మల్లికార్జున పేరు. అది చెప్తున్నా. ఈరోజు జన సైనికులే కాదు, ఆదోని నియోజకవర్గ ప్రజలకు కూడా నేను పూర్తి స్థాయిలో ఒక బాధ్యతాయుతమైనటువంటి మాట ఇస్తున్నా. మేము ఈ రోజు మీ మధ్యలోకి వస్తున్నాం. మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి పార్థసారథి గారిని పూర్తి బాధ్యత తీసుకొని మా అభ్యర్థిని గెలిపించండి. కమలం గుర్తుకు ఓటేసి మీరు అత్యధిక మెజారిటీతో గెలిపించండి. ఆయనతో ఈ ఆదోని నియోజకవర్గ అభివృద్ధిని పూర్తి స్థాయిలో చేసి చూపిస్తామని కూడా ప్రజలకు తెలియజేయడానికి రేపటి నుంచే మేము ప్రచారానికి వస్తున్నాము. అందుకే ముఖ్యంగా
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అలాగే ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి నేను చెప్పేది ఒకటే. నేను ఒకటే చెప్తున్నా, ఎవరో చెప్పారనో, ఏదో కల్లిపుల్లి మాటలు మాట్లాడారనో, ఏదో కపట ప్రేమను చూపించారనో మీరు దయచేసి నమ్మొద్దండి. నేను ఒక్కటే చెప్తున్నా, ఈరోజు ఆదోని నియోజకవర్గ ప్రజలకందరికీ జనసేన పార్టీ బాధ్యుడిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు సాధకుడిగా ఇక్కడ ఉన్నటువంటి తోటి జనసేన వీర మహిళలు సైనికులందరితో ఒక్క మాట ఆదోని నియోజకవర్గ ప్రజలకు మేము తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు మేము చేసినటువంటి పోరాటాలకు మీరు శబాషులు కొట్టారు. మీరందరూ చప్పట్లు కొడితేనే ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ జనసేన పార్టీ సైనికులు వీరమహిళలు ముందుకు కదిలారు. మేము ఆదోని నియోజకవర్గ ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాము, ఒకటే, దేహాలు రెండైనా ఆశయం ఒకటే అనేది గుర్తుపెట్టుకోండి. ఆదోని నియోజకవర్గ ప్రజలారా, ఈ రోజు మీ ముందు 3 దేహాలు రావచ్చు, కానీ ముగ్గురు ఆశయాలు ఒకటే. పార్థసారథి గారిని గెలిపిస్తే ఆదోనిలో మల్లప్ప ఆశయం నెరవేరుతుంది. ఇది ఖచ్చితంగా సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. ఇంకా ఫైనల్ గా నిరుద్యోగ యువత కావచ్చు, ఈ రోజు మంచినీళ్ళు అందటువంటి గ్రామాలు కావచ్చు, ఈ రోజు మంచినీళ్ళు అందటువంటి వార్డులు కావచ్చు, ఈ రోజు బైపాస్ రోడ్డు పూర్తి కాక ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నటువంటి వాహనదారులు కావచ్చు, ఈ రోజు మైనారిటీ కాలేజ్ జస్ట్ ఓపెన్ అయ్యి ఫ్యాకల్టీ రాక ఇబ్బంది పడుతున్నటువంటి మైనారిటీ పేద విద్యార్థులు కావచ్చు, ఈ రోజు అసంపూర్ణంగా ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కావచ్చు, ఈ రోజు వేగవంతంగా నడవనటువంటి మెడికల్ కాలేజ్ కావచ్చు, ఈ రోజు రోగులు పోతే బారులు తీరే విధంగా అక్కడ నిలబడితే అందుబాటులో లేని డాక్టర్లు ఉన్నటువంటి ఆదోని ఏరియా ఆసుపత్రి కావచ్చు, అసలు ఏ రకమైనటువంటి వైద్య పరికరాలు లేనటువంటి మాతా శిశు హాస్పిటల్ కావచ్చు. దాంతో పాటు నేను చెప్తున్నా, మీ బిడ్డలకి ఉద్యోగం కావచ్చు, మీ బిడ్డలకి ఉపాధి కావచ్చు, ఏది జరగాలన్నా ఒక్కసారి మార్పు రావాలి. ఆ మార్పు కోసం పార్థసారథి గారికి కమలం గుర్తుకు మీరు ఓటేసి గెలిపించే తీరాలని నేను మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా. అలాగే రేపటి నుంచే మేము ప్రచారానికి తరలి రాబోతున్నాము. ఇక్కడ వచ్చినటువంటి జనసేన పార్టీ వాళ్ళు కానీ వీర మహిళలు కానీ అందరూ సిద్ధం కాండి. నేను ఒక్క విషయం నేను చెప్తున్నా, స్పెసిఫికల్లీ అందరు అభివృద్ధి కోరుకునే విధంగా, అందరు అభివృద్ధి ఆకాంక్షించే వ్యక్తులుగా, పార్టీలుగా మేము తెలియజేసేది ఒక్కటే, స్పెసిఫిక్ గా మైనారిటీస్. ఇంతకుముందు వారిపై చెప్పాడు దాని విషయం క్లియర్ కట్ గా, అంటే ఒకే చట్టంలో వైసీపీ తిరుగుతా ఉన్నాం. సో నేను మైనారిటీలకు ఒక్కసారి ఈ వేదిక ముఖంగా నేను తెలియజేస్తున్నా, మైనారిటీ సోదర సోదరమణులారా, ఈరోజు షాదీఖానా విజిట్ చేసినాం. అలాగే 20 నెలల కింద జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చినటువంటి ఈద్గా పరిస్థితి కావచ్చు, 5 ఏళ్లుగా పూర్తయినటువంటి మైనారిటీ కాలేజీని పూర్తి చేసి ఈ రోజు వరకు అక్కడ సేవలు అందించలేనటువంటి పరిస్థితులు కావచ్చు, ఈ రోజు మైనారిటీ కాలనీల దుస్థితి కావచ్చు, అలాగే మా ఆదోనిలోనే మైనారిటీ కాలనీ వాళ్ళు అసలు ఎంత మొరపెట్టుకున్నా అక్కడ కనీస వసతులు కూడా మా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏర్పాటు చేయలేనటువంటి విషయం కావచ్చు, ఈరోజు అగరబత్తీలు చేసుకుని బతుకుతున్నటువంటి మైనారిటీ పేద మహిళలు ఈ రోజు వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బంది, ఈ రోజు దుల్హం పథకం తీసేస్తే వాళ్ళ ఆడబిడ్డల పెళ్లిళ్ళు ఈ 4 ఏళ్ల 5 ఏళ్ల పాటు ఎంత కష్టపడి వాళ్ళు ఆ బిడ్డల పెళ్లిళ్ళు చేసింటారో. అందుకే నేను మైనారిటీలకు ఒక్కటే విషయం చెప్పేది, మీకు మీ కుటుంబ సంక్షేమం కావాలన్నా, మీ కుటుంబ అభివృద్ధి కావాలా, లేదా కపట ప్రేమ చూపించేటువంటి నాయకులు కావాలా తీర్చుకోవాలని నేను మైనారిటీ సోదర సోదరిమణులకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరందరూ మాకు
జనసేన పార్టీని ఎంతో ఆదరించారు ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి మైనారిటీలు. నేను అందుకే చెప్తున్నా, బీజేపీ పార్టీ టీడీపీ పార్టీతో పాటు ఆదోనిలో జనసేన పార్టీ మైనారిటీల సంక్షేమాన్ని అభివృద్ధిని మా భుజాల మీద వేసుకుని తీసుకొని వెళ్తుందని చెప్పి మీకు హామీ ఇస్తున్నాం మేము. అందుకే ఒక్కసారి ఆలోచించండి. దీంతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మేము ఒక్కటే ఎన్నో సభల్లో చెప్పినాం, ప్రతి కుటుంబం సంక్షేమం, ప్రతి కుటుంబ సంతోషమే జనసేన పార్టీ ధ్యేయము. 24 గంటలు మీకోసమే పని చేస్తాము. ఒక్క అవకాశం మాకు ఇస్తే చచ్చేంత వరకు మీకోసమే పెరుగుతామని చాలా సందర్భాల్లో చెప్పినా. నేను ఇప్పుడు అదే మాటలు చెప్తున్నా, ఒక్క అవకాశం పార్థసారథి గారికి ఇస్తే చచ్చేంత వరకు మీ సేవలో బతుకుతామని ఆదోని నియోజకవర్గ ప్రజలకు మాటిస్తున్నా. అందుకే అన్ని రకాలటువంటి ఆయుధాలతో సిద్ధమైనటువంటి వైసీపీ పార్టీని చాలా బలంగా ఎదిరించాల్సినటువంటి అవసరం. అందుకే తమ్ముళ్లకు, అన్నలకు, అక్క చెల్లెళ్లకు, అవ్వతాతలకు ప్రతి ఒక్కరికి నేను తెలియజేసేది ఒక్కటే, మీరు సిద్ధం కాండి. మనం సిద్ధమైతే నేను ఒక్కటే చెప్తున్నా, మన పిడికిలి మన టీపీలో పెడితే మాట్లాడేవాడు ఉన్నాడు ఇక్కడ. ఓపెన్ గా చెప్తున్నా, మనం ఇప్పటికీ సంఘటితంగా మనం ఉన్నాం పార్థసారథి గారిని గెలిపించడానికి అని చెప్పి మీరు ఒక భరోసాతో ముందుకెళ్ళండి. ఒకటే చెప్తున్నా, ఆదోని నియోజకవర్గ అభివృద్ధి అజెండానే మన అజెండా. దాంతో పాటు నేను ఒకే విషయం చెప్తున్నా, ఈ రోజు మనకు బాధ కలిగిందని ఆదోని నియోజకవర్గ ప్రజల చేతుల్ని జనసేన పార్టీ వదిలేది లేదు. ఆ ప్రజల చేతుల్ని తీసుకొని పార్థసారథి గారి చేతిలో పెట్టి వాళ్ళ అభివృద్ధి కోసం మేము దోహదపడతామని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ చాలా మంది వక్తలు మా వాళ్ళు మాట్లాడినారు. పుల్రాజు అయితేనేమి, అండ్ మన డైనమిక్ మహేష్ గారు అయితేనేమి, అలాగే మన రాజేశ్వరమ్మ గారు అయితేనేమి, రేణువర్మ సారు, అలాగే నబీ, ఇంకా చాలా మంది మాట్లాడినారు. నేను అదే చెప్తున్నాను, ఇది కేవలం వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు కేవలం ఇది ఒకరి గొంతుక కాదు. ఈ ఆదోని నియోజకవర్గ జనసేన పార్టీ గొంతుక ఇది, ఆదోని నియోజకవర్గ ప్రజల గొంతుక ఇదని నేను తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మల్లప్ప గారి నాయకత్వం, మల్లప్ప గారి నాయకత్వం, మల్లప్ప గారి నాయకత్వం, రాజశేఖర్ గారి నాయకత్వం, రాజశేఖర్ గారి నాయకత్వం, పులిరాజు నాయకత్వం, పులిరాజు నాయకత్వం, రేణువర్మ గారి నాయకత్వం, రేణువర్మ గారి నాయకత్వం, మహేష్ గారి నాయకత్వం, మహేష్ గారి నాయకత్వం, విజయలక్ష్మమ్మ గారి నాయకత్వం, రాజేశ్వరమ్మ గారి నాయకత్వం. ఇది మాత్రం గట్టిగా చెప్పాలి మీరు, కనుక మహిళలకు అత్యధిక ప్రాధాన్యత. ధన్యవాదాలు. మీరు చూపించిన ప్రేమకి ధన్యుడిని. అయ్యా, మొదట పరిచయం కాబట్టి నా గురించి పరిచయం చేసుకుంటాను. నా పేరు డాక్టర్ పార్థసారథి. నేను వృత్తిరీత్యా డాక్టర్. నేను పార్థ డెంటల్ అనే పేరుతో 4 రాష్ట్రాలలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో హాస్పిటల్ నడుపుతాను. అది నా వృత్తి. నాకు భార్య, 2 పిల్లలు, 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలు కూడా నాలాగే డాక్టర్ చదువుతూ ఉన్నారు.
సొంత ఊరు కర్నూలు, నాన్నగారి ఊరు కర్నూలు అయితే అమ్మగారి ఊరు హిందూపురం, అనంతపురం జిల్లా. అందువల్ల కర్నూలు నుంచి మా నాన్నగారు టీచర్ అయి ఉండడం వల్ల వివిధ ప్రాంతాల్లో గవర్నమెంట్ టీచర్గా ప్రయాణం చేస్తూ చిత్తూరు జిల్లాలో కొన్ని రోజులు, అక్కడ ఇక్కడ కొన్ని రోజులు పనిచేస్తూ ప్రశాంతంగా రిటైర్ అయ్యాను. నేను చదువుకొని ఉస్మానియా హాస్పిటల్లో నేను మొట్టమొదట ఎగ్జామ్ రాసినప్పుడు, నీట్ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఎంట్రన్స్ ఎగ్జామ్ అని, దాంట్లో నాకు 1200 ర్యాంక్ వచ్చింది. అప్పట్లోనే చాలా మంచి ర్యాంక్ అనుకొని, నాకు అప్పట్లో చాలా గొప్ప కాలేజీ ఏది అంటే ఉస్మానియా కాలేజీ. ఉస్మానియా హైదరాబాద్లో ఎవరు తీసుకున్న మంచి ర్యాంకులు వచ్చిన వాళ్ళంతా అక్కడ సీట్లు తీసుకునేవాడు. అందువల్ల నేను ఉస్మానియాలో చదువుకున్నాను. నేను బీడీఎస్ అయిన తర్వాత ఎండి కూడా అక్కడే చేశాను. తర్వాత ఈ డెంటల్ హాస్పిటల్ని మొదట స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ 4 రాష్ట్రాల్లో హాస్పిటల్ ఏర్పాటు చేసుకున్నాను. అది నా వ్యక్తిగతం. రాజకీయం గురించి కూడా మీకు కొంత సమాచారం ఇవ్వాలి. 2018వ సంవత్సరం నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రిగా, అప్పుడు గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉంటూ దేశమంతా తిరుగుతూ ఉన్నారు. హైదరాబాద్ వచ్చారు. నన్ను మల్లప్ప లాంటి పెద్ద మనిషి ఒక ఆయన బాగా పరిచయస్తుడు, నేను మోదీ దగ్గర తీసుకెళ్తాను, నీలాంటి వాళ్ళంటే మోదీ గారికి ఇష్టం, నువ్వు రా అని నన్ను తీసుకెళ్ళారు. మోదీ గారిని పరిచయం చేశారు. ఆ రోజు ఇప్పుడు మల్లప్ప గారు ఏదో ఒక రోజు పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని చూసి ఎలా కనెక్ట్ అయిపోయాడు. ఇప్పటిదాకా వదలలే కదా. అలాగే నేను నరేంద్ర మోదీ గారికి కనెక్ట్ అయినా. నరేంద్ర మోదీ గారి కనెక్ట్ అయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నరేంద్ర మోదీ గారికి శిష్యుడిగా కొనసాగుతూ ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ నా రాజకీయ జీవితాన్ని 2018లో నేను భారతీయ జనతా పార్టీలో చేరాను. చేరిన వెంటనే నన్ను ఈ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించారు భారతీయ జనతా పార్టీలో. తర్వాత 19లో ఎన్నికలు వచ్చిన సందర్భంలో మీ సొంతూరు కర్నూలు కాబట్టి కర్నూలు పార్లమెంట్కి వెళ్ళి పోటీ చేయండి అని పార్టీ ఆదేశించింది. వాళ్ళ ఆదేశాల ప్రకారంగా వాళ్ళ ఆలోచనలు తీసుకొని కమలం గుర్తు తీసుకొని, మీకు అందరూ తెలుసు 2019 ఎన్నికల్లో గ్రామాన తిరిగి భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ఎంపీగా పోటీ చేశాను. ఎన్నికల తర్వాత ఎన్నికలైన వెంటనే నువ్వు చాలా బాగా పనిచేసావు, చాలా కష్టపడి పనిచేసావు, నువ్వు రాష్ట్రం కాదు జాతీయ స్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఉంది, నువ్వు అన్ని రాష్ట్రాల్లో పనిచేయాలని అప్పటిదాకా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న నన్ను జాతీయ కార్యదర్శిగా తీసుకున్నారు భారతీయ జనతా పార్టీలో. ఓబీసీ చాలా యాక్టివిటీ నాకు పని అప్పచెప్పారు. నువ్వు దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో తిరిగి బీసీలకు సంబంధించిన సమస్యలు ఆ రాష్ట్రాల్లో ఏమున్నాయో చూసి వాళ్ళని ఎలా పరిష్కరించవచ్చో పరిష్కార మార్గాలు వెతికి ఇవ్వమని నాకు ప్రత్యేకమైన పని ఏర్పాటు చేశారు. ఆ రకంగా నాకు దేశంలో అన్ని రాష్ట్రాలు తిరిగే అవకాశం కల్పించింది. దేశం అంతా కూడా రాజకీయాలు ఎలా ఉంటాయో, ఢిల్లీలో రాజకీయాలు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా చూసి వాటిని చేసే అవకాశం నాకు కలిగింది. ఆ రకంగా నేను దేశ రాజకీయాల్లో బీసీల మీద అంటే మన సైనికుల కోసం, దేశాన్ని రక్షించే వాళ్ళ కోసం 350 వస్తువులు తయారు చేశారు. బుల్లెట్లు, గన్నులు, ట్యాంకర్లు, మిజైల్స్, రాడార్లు, ఇవన్నీ కూడా మా కంపెనీ తయారు చేస్తుంది. ఆ కంపెనీకి 4 డైరెక్టర్లో నన్ను నియమించి ఈ దేశానికి రక్షణ రంగంలో సేవ చేసే భాగ్యాన్ని నరేంద్ర మోదీ గారు నాకు కల్పించారు. నేను ఇప్పటికీ దానికి డైరెక్టర్ గా కొనసాగుతాను. ఎందుకంటే నేను ఈ కొత్తగా రాజకీయాల్లో వచ్చినప్పుడు నేను చాలా సార్లు ఆశ్చర్యపోతాను, బయట వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోతారు. ఇంత చిన్న వయసులో అంత పెద్ద బాధ్యత ఎందుకు ఇచ్చాడు నీకు, ఎలా ఇచ్చారు అన్నారు. నేను ఒకటే చెప్పాను, నాలో ఉన్న నిజాయితీ నచ్చుంటుంది వాళ్ళకి అనే ఉద్దేశంతో నేను చెప్తున్నానంటే, మా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ టర్నోవర్ సుమారుగా 35,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి.
దాంట్లో విపరీతమైన అది ఇది చాలా ఉంటాయి. మీకు అంత టర్న్ ఓవర్ జరుగుతూ ఉంటే ఎన్ని కాంట్రాక్ట్లు ఉంటాయి, ఎన్ని రకాల ఇష్యూస్ ఉంటాయి. కానీ ఏ రోజు కూడా నా ఛార్జీలు పెట్టుకొని నేను వెళ్ళాను, నా టీ నేను తాగినాను, నా భోజనం నేను తిని నా నిజాయితీని నిరూపించుకున్నాను కాబట్టి మీ ముందు నిలబడన్నాను. 2024 ఎన్నికలు వచ్చినాయి. నేను మళ్ళీ పార్టీని అడిగాను, అయ్యా నాకు మళ్ళీ కర్నూలు ఎంతమంది పోటీ చేశాను, మళ్ళీ కర్నూలు టికెట్ ఇస్తే నేను పోటీ చేస్తాను. సరే, ఈ సందర్భంలోనే పొత్తులు వచ్చినాయి. పొత్తులు వచ్చిన సందర్భంలో ఈ మాకు 10 సీట్లు అన్నారు, మళ్ళీ 6 సీట్లు 6 ఎంపీ సీట్లు వచ్చినాయి. 6 ఎంపీ సీట్లు వచ్చేసరికి ఆ పక్కనే సరిపోయినాయి. రాయలసీమలో ఒకటే ఒకటి ఇవ్వాల్సి వస్తే తప్పనిసరిగా నాకంటే సీనియర్, నాకంటే మంచి పేరున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఎంపీగా అకామిడేట్ చేయాల్సి వచ్చింది రాజంపేటలో. నన్ను ఖాళీగా ఉంచలేరు. నన్ను ఇంతకాలం ట్రైన్ చేసుకొని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంతకాలం బుల్లెట్ తయారు చేశాడు, ఇక్కడ ఒక మిషన్ తయారు చేశాడు. అవునా? ఇప్పుడు నేను రక్షణ రంగంలో ఉన్నాను కాబట్టి నా భాష ఉంటుంది నాకు. అలాగే నన్ను భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు తయారు చేశారు. తయారు చేసే సందర్భాన్ని ఖాళీగా ఉంచలేదు, ఎక్కడో చోట పోటీ చేయించాల్సిన పరిస్థితి. నేను రిపీటెడ్ గా రిక్వెస్ట్ చేశాను, నేను పోటీ చేస్తానండి, నాకు పార్టీకి సేవ చేయాల్సిన, ప్రజలకు సేవ చేయాలనే కోరిక ఉంది అని నేను రిక్వెస్ట్ చేస్తున్న సందర్భంలో ఈ పొత్తులు జరుగుతున్న సందర్భంలోనే నిన్న చెప్తున్న మా పెద్దలు మీనాక్షి నాయుడు గారు చెప్తారు, అమిత్ షా గారు ఫోన్ చేసి ఒక ఆదోని సీటు పక్కన పెట్టండి, నేను పేరు చెప్తాను అని చెప్పాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారి గారి పొత్తులో కూర్చున్న వాళ్ళకి అర్థం కాల, ఆదోని సీటు పక్కన పెట్టడం ఏంటి, ఆయన పేరు చెప్పడం ఏంటి అని కన్ఫ్యూజన్ నడిచింది. చివరి నిమిషం దాకా చెప్పిన అమిత్ షా గారు బిజీలో ఉంటే మర్చిపోయినారు. ఆదోని సీటు మాత్రం ఖాళీ అయిపోయింది, అక్కడ ఉండాల్సినటువంటి మల్లప్ప పేరు ఖాళీ పడింది అని చెప్పుకున్నారు. చివరికి అంతా అయిపోయిన సందర్భంలో ఆయన మళ్ళీ ఫోన్ చేశారు, ఏమని ఖాళీ పెట్టారు, ఎవరి పేరు రాయమంటారంటే డాక్టర్ పార్సారథి గారి పేరు రాయండి అని చెప్పాడు ఆయన. ఆ విధంగా నా తలరాత, నా భవిష్యత్తు మీ దగ్గర వచ్చి పడింది అని చెప్తా. అయ్యా మళ్ళీ చెప్తా, ఇది ఆదోని నాకు తెలిసినంత వరకు, నేను ఎంపీగా తిరుగుతాను, ఈ ప్రాంతాల్లో ఉద్యమాలు చేశాను, నాకు తెలిసినంత వరకు కూడా ఆదోని సీటు జనసేన సీటు. నాకు వేరే ఆలోచన కూడా లేకుండే, రికార్డులు చూస్తే కూడా అలాగే ఉండే. ఎన్నోసార్లు మేము చర్చించినప్పుడు కూడా ఇది జనసేనకి తీసుకుంటది, జనసేన వాళ్ళు అడుగుతారు గట్టిగా అనే మా ఆలోచన అలా ఉండే. కానీ ఎవరికి కూడా ఊహించిన విధంగా ఇది కేంద్ర నాయకత్వం నిర్ణయం వల్ల నేను వచ్చానే తప్ప ఏ రోజు కూడా మల్లప్ప గారిని రీప్లేస్ చేయాలని రాలేదు అని సభాముఖంగా తెలియజేస్తాను. ఏ రోజు నాకు ఇంటెన్షన్ లేదు మల్లప్ప సీట్ రాకూడదు, నాకు రావాలా, ఆయన తీసి నాకు రావాలి, ఏ రోజు నాకు అట్లా ఇంటెన్షన్ లేకుండా. నన్ను ఎక్కడో చోట అకామిడేట్ చేయాల్సిన తప్పని పరిస్థితి ఉంది మా కేంద్ర నాయకత్వం కాబట్టి, వాళ్ళని రిపీటెడ్ గా నేను అడిగినాను కాబట్టి పోటీ చేస్తానని నన్ను ఇక్కడ అకామిడేట్ చేశారు తప్ప వేరే ఉద్దేశం లేదు. నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దని చేతులెత్తి పడుకుంటా. తీసుకుంటా. అలాగా నేను వచ్చి ఆదోనిలో పోటీ చేస్తాను. ఇక చాలా మంది రాగానే వీళ్ళు చెప్పారు, చాలా మంది లోకల్ నాన్ లోకల్ అన్నారు. అయ్యా నేను ఎక్కడ నాన్ లోకల్, మా నాన్న పుట్టి పెరిగింది కర్నూలు జిల్లా, కర్నూలులోనే పుట్టి పెరిగాడు, బోదరపేటలో పుట్టి పెరిగాడు. నేను అక్కడ పోటీ చేశాను. నేను 2019లో పోటీ చేసిన తర్వాత పార్టీ చెప్పింది, అయ్యా నువ్వు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఉండాలా అని చెప్పింది. నేను 2019లో నా కుటుంబాన్ని కర్నూలుకు మార్చుకున్నాను. నా ఉద్దేశం ఏంటి, 24లో కూడా నేను ఎంపీగా పోటీ చేస్తాను, కర్నూలులోనే ఉన్నాను కదా అని అనుకున్నాను. ఇప్పుడు కానీ ఆదోనికి వచ్చా, మీ అందరి సాక్షిగా చెప్తా, నేను ఆదోల్లో ఇల్లు కట్టుకొని ఆదోల్లోనే స్నేహపడతాను. నాకు ఇక్కడ స్థలం కూడా యాదృచ్ఛికంగా ఎవరో స్నేహితుడు స్థలం ఇచ్చాడు. ఆ స్థలాన్ని ఈ రోజు నేను ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడతా ఉంది. ఈ రోజు డెఫినెట్ గా మీ అందరికీ అందుబాటులో ఉంటాను, ఎక్కడికి పోను. చాలా మంది చెప్తారు, అయ్యా మీరు ఎక్కడో కర్నూలులో ఉంటారంట కదా, కర్నూలులో ఉండి మా సమస్యలు చెప్పుకోవాలా? ఏమక్కర్లా,
ఎవరు కూడా కర్నూలు అక్కర్లే, నేను ఇక్కడే ఉంటాను. 1-2 రోజులు బయటికి వెళ్తే మల్లప్పని పెట్టిపోతాను. నేను మీకు చెప్పాలంటే నేనున్నా మల్లప్ప గారు ఉన్నా ఒకటే అని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఎమ్మెల్యే అయినా మల్లప్ప ఎమ్మెల్యే అయినా ఒకటే అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి అర్థం చేసుకోవాలి. నాకు క్లారిటీ కూడా. ఇంకొక విషయాన్ని మీకు స్పష్టంగా చెప్పాలి. మీరందరూ కూడా కనుక్కోండి. చాలా మంది కండువాలు వేసుకున్నారు కదా, ఒక కండువా వేసుకున్నాను. నేను ఎందుకు కండువాలు వేసుకున్నాను? 3 కండువాలు ఎందుకు వేసుకున్నాను? ఈ ఎన్నికలకు 3 పార్టీలు కూడా కలిసిపోయినాయి. ఒకప్పుడు మీరు గుర్తు తెచ్చుకోండి, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆయనతో మాట్లాడి జైలు బయటకు వచ్చి నేను మద్దతు ప్రకటిస్తున్న ఎలక్షన్ లో మేము కలిసిపోతున్నాము అని చెప్పిన తర్వాత ఒక కూటమి ఏర్పడింది. అవునా? ఏర్పడిందా లేదా? ఏర్పడిన వెంటనే ఒక మీటింగ్ జరిగితే చంద్రబాబు నాయుడు గారు జనసేన జెండా ఊపారు, పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ జెండా ఊపారు. చూశారా లేదా మీరు? అక్కడ ఏం సందేశం ఇచ్చారు? ఆ 2 పార్టీలు ఒకటే. చాలా మంది కామెంట్లు చేశారు సోషల్ మీడియాలో, అబ్బాయి ఈ పొత్తు నిలవదు, అసలు వీళ్ళు అసలు ఉండే అవకాశం లేదు, వీళ్ళు క్యాస్ట్ వాళ్ళ క్యాస్ట్ ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ ఆ మతం ఈ మతం అని గోలగా చెప్పారు. అవన్నీ పటాపంచలేసినాయా లేదా? నిలబడి. సరే వాళ్ళు ఇద్దరే ఉంటారు, బీజేపీ కలవదు కాక కలవదు. భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇంకా చాలా తెలివైంది, ఆలోచన చేసింది. అయ్యా దేశమంతా కూడా మోదీ 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 అనే పవనాలు వీస్తా ఉన్నాయి. కేంద్రంలో మనము ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. మళ్ళీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవుతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉండి తీరాల్సిందే. అక్కడ ప్రజలను కాపాడుకోవాలి, చితికిపోయిన ప్రజలను కాపాడుకోవడానికి తప్పనిసరిగా మన కూటమి ప్రభుత్వం ఉండాలా అని చెప్పి పొత్తు పెట్టుకున్నారు భారతీయ జనతా పార్టీ 2 పార్టీలతో కలిపి. పొత్తు పెట్టంగానే 1, 2 కలిపి ఒకటైన తర్వాత 3 కలిపి ఒకటైన. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా జనసేన కార్యకర్తే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తే. ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా జనసేన కార్యకర్త, బీజేపీ కార్యకర్త. మరి మీరు కూటమిలో ఉన్నటువంటి జనసేన కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త, భారతీయ జనతా పార్టీ కార్యకర్త. కాబట్టి తప్పనిసరిగా ఈ రోజు నుంచి 3 కండువాలు ధరించడం అనేది అలవాటు చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా. ఇది పవన్ కళ్యాణ్ గారి ఆశ. అయ్యా గుర్తు తెచ్చుకోండి, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారిని హోటల్లో పెట్టి ఆయన ఒక్క రూమ్ లో మాత్రమే లైట్లు వేసి కరెంట్ ఇచ్చి హోటల్లో సుమారుగా 200 రూములు ఉంటే 200 రూములు కరెంట్ లేకుండా చేసిన రోజు మీ కడుపు మండిందా లేదా చెప్పండి? రగిలిపోయినారా లేదా చెప్పండి? రాష్ట్రం అంతా అట్టుడికిపోయిందా లేదా చెప్పండి? ఏమీ చేయలేని పరిస్థితి, ఏమీ చేయలేని దుస్థితి. రాక్షసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే, నచ్చినట్లు బిహేవ్ చేస్తా ఉంటే, హింసిస్తా ఉంటే చూస్తూ కూడా కడుపులో ఎంత బాధ ఉన్నా సరే, గుండెల్లో ఎంత కోపం ఉన్నా సరే దిగవెళ్ళుకొని అట్లాగే ఉన్నామా లేదా చెప్పండి? మీరంతా జనసైనికులు చెప్పాలి. దానికి సరైన ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఉందా లేదా? ఉందా లేదా? అంతేందుకు, అదేం కాదు. అంతేందుకు, ఆదోనిలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు అభంశుభం తెలియనటువంటి కేవలం పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం పనిచేస్తున్నటువంటి జన సైనికుల మీద ఎన్ని కేసులు పెట్టాడో ఒకసారి ఆలోచన చేయండి. ఎంతగా హింసించాడో ఆలోచన చేయండి. మల్లప్ప మీద ఎంత ఇబ్బంది పెట్టారో, ఇదే ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మీద ఎన్ని రకాలుగా ఆంక్షలు విధించారో మీరు ఒకసారి ఆలోచన చేసినారా?
దీనికి అన్నిటికీ సరైన పరిష్కారం కావాలనుకుంటున్నారా లేదా అని అడుగుతా ఉన్నాను. కావాలా వద్దా? కావాలంటే ఈ రోజు సరే. ఇప్పుడు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తారండి, సంవత్సరంలో స్కూల్కి వెళ్తారండి, ఎగ్జామ్ రోజు స్కూల్కి పోలే, ఏమవుతుంది? అలాంటి పరిస్థితి రాజకీయాల్లో. 5 ఏళ్ళు రాజకీయం చేసినాం, కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, మల్లప్పకి మీకు ఇబ్బందులు వచ్చినాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి, రకరకాల ఇబ్బందులు పడినారు జన సైనికులంతా కూడా, వీరనారులందరూ కూడా. కానీ నిలబడినారు. చివరి లాస్ట్ 25 రోజులకు వచ్చాం మనం. 5 సంవత్సరాల నుంచి పోరాటం చేసి 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 కేసులు పెట్టుకొని రకరకాల ఇబ్బందులు పడి ఎదుర్కొని నిలబడి జై జనసేన అంటూ పవన్ కళ్యాణ్ నిలబడి ఎన్నో ఒత్తిళ్ల మధ్య జై జనసేన అంటే కొడతామన్నారు, జై జనసేన అంటే పోలీసు కేసు పెడతామన్నారు, జై ప్రజల కోసం మాట్లాడితే ఇబ్బందులు పెడతామన్నారు. ఎప్పటికి కూడా నిలబడ్డారు మీరంతా కూడా. ఈ రోజు చివరి 25 రోజుల పోరాటం మనం మీకు అందరికీ నేను చెప్తా ఉన్నా, మన పోరాటం చివరి దశకు చేరుకుంది. మన పోరాటం చివరి 25 రోజులకు చేరుకుంది అన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. 25 రోజులు కష్టపడి మన ప్రభుత్వాన్ని తెచ్చుకోగలిగితే, 25 రోజులు చేసి కష్టపడి ఇక్కడ ఎమ్మెల్యే సీటును మనం దక్కించుకోగలిగితే మళ్ళీ కూడా జెండా ఎగిరేసే అవకాశం ఉంది. మీ కత్తికి 2 వైపులా పొద ఉంటది, అడ్డమే ఉండదు అని మీకు చెప్తా ఉన్నా. అయ్యా, మీ మీద కేసులు పోగొట్టే బాధ్యత నాది. అక్రమంగా పెట్టినటువంటి ఇబ్బందులు పోలీసు కేసులైనా, అక్రమంగా చేసి మీ మీద దౌర్జన్యాలైనా, వేటినైనా సరే చూసుకునే బాధ్యత నేను మల్లప్ప తీసుకుంటామని మీకు అందరికీ హామీ ఇస్తా ఉన్నా. అదే భయపడద్దు. చివరిగా ఎగ్జామ్ మనకి ఈరోజు నిరూపించుకోవాల్సిన సమయం ఇది. తప్పనిసరిగా ఆలోచన చేయండి. పోలింగ్ బూత్కి వచ్చేసరి మా దగ్గర భారతీయ జనతా పార్టీ చెప్తారు, మీకు కూడా చెప్తారు. ఎమ్మెల్యే గెలవాలంటే మొదట మీ పోలింగ్ బూత్ గెలవాలి. నిజమేనా? మీ పోలింగ్ బూత్ లో మెజారిటీ వస్తే, ఇప్పుడు అన్నకు 17వ పోలింగ్ బూత్ అనుకోండి, ఆయనకి 20వ పోలింగ్ బూత్ అనుకోండి, అక్కకు 30 పోలింగ్ బూత్ అనుకోండి. అక్క ఉన్నటువంటి పోలింగ్ బూత్ లో మెజారిటీ వస్తే ఎమ్మెల్యేకి మెజారిటీ వస్తుంది. అక్కడ ఓడిపోతే, అక్కడ మెజారిటీ లేకపోతే, అక్కడ మైనస్ లో ఉంటే ఎమ్మెల్యే మైనస్ లోకి వెళ్ళిపోతాడు. సో పోలింగ్ బూత్ బలంగా ఉంటేనే రాజకీయాల్లో మనం ఎదగలుగుతాము. పోలింగ్ బూత్ మనం ఏం చేయాలి సార్? రేపటి నుంచి మేమంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారంకి వెళ్తాం. నేను మల్లప్ప, ఇంకా పెద్దలందరూ అవసరమైతే మహేష్ గారిని కానీ, లేదా వర్మ గారిని కానీ, రాజశేఖర్ అందరూ తీసుకుని ప్రచారానికి వెళ్తాం. మొదటి 2-3 రోజులు అందరూ కలిసి వెళ్తాం. తర్వాత డివైడ్ అయ్యి ఎవరి ప్రాంతాల్లో వాళ్ళు, ఎవరి పట్టున్న ప్రాంతాల్లో వాళ్ళు చేస్తారు. మీరు కూడా మీ బూతుల్ని దయచేసి వదలద్దు. మీరు ఎక్కడికో వచ్చి పని చేయొద్దు అని మాత్రం నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. మీ ప్రాంతంలో, మీ పల్లెటూరులో, మీ వీధిలో, మీ వార్డులో, మీ బూత్లో మీరు గెలవగలిగితే తప్పనిసరిగా మనం ఇక్కడ గెలిపించుకునే అవకాశం ఉంటుంది అని చెప్తున్నాను. రెండో విషయం చెప్తాను. ఈసారి గతంలో ఎన్నికల్లో తమ్ముడు 2 నిమిషాలతో ముగించేస్తారా? తమ్ముడు 2 నిమిషాలు ముగించేస్తారు. గత ఎన్నికల్లో మనం పోలింగ్ బూత్కి వెళ్ళి బటన్ నొక్కేటప్పుడు ఏం గుర్తుంది? మీరు లాస్ట్ టైం ఎలక్షన్ లో జనసేన గుర్తేది? మీరందరూ గ్యాస్ ఇక్కడ కనబడితే టపా 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 గుర్తారు. ఈసారి గ్యాస్ కనిపించదు, అవునా? ఈసారి గ్లాస్ కనిపించదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోయి సైకిల్ గుర్తు ఏదన్నా ఎత్తుకుంటారు. గత ఎన్నికల్లో వాళ్ళకి సైకిల్ గుర్తుంది. గత ఎన్నికల్లో వాళ్ళకు సైకిల్ గుర్తుంది. ఇప్పుడు పోయి సైకిల్ గుర్తు ఎత్తుకోకూడదు మనం. ఇప్పుడు సైకిల్ గుర్తు ఉండదు, గ్లాస్ గుర్తు కూడా ఎమ్మెల్యేకి ఉండదు. ఎమ్మెల్యేకి కమల గుర్తు ఉంటుంది. ఏం గుర్తుంటది?
కమలం గుర్తుని ఇప్పటి నుంచి మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. లేకపోతే జనసేన అభిమానులందరూ కూడా, పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా మల్లప్ప గురించి మాట్లాడి ఓటేసే వాళ్ళందరూ కూడా ఏం ఆలోచన చేస్తారు? గ్యాస్ గుర్తారు, లోపలికి పోయి అది కనిపించదు. కన్ఫ్యూజ్ ఎక్కడో గుర్తేసే అవకాశం ఉంది. ఇప్పటి నుంచి మనము ప్రతి ఒక్కరూ కూడా ఈ గుర్తులు పెట్టుకొని, అయ్యా ఈసారి ఎన్నికల్లో కమలం గుర్తే ఉంటుంది, కమలం గుర్తునే మీదనే మనం గుద్దాల్సి ఉంటుంది, కమలం గుర్తు మీదే ఓటు వేయాల్సి ఉంటుంది అని ఇప్పటి నుంచి చెప్పుకుంటే అప్పుడు సామాన్యుడికి అర్థమవుతుంది. ఈ విషయాన్ని మీ గ్రామాల్లో, మీ వార్డుల్లో, మీ పోలింగ్ బూతుల్లో తప్పనిసరిగా మీరు చేయాలి. ఇక రెండు సూచనలు ఇస్తాం. జనసేన పార్టీ కార్యకర్తలు మన వార్డులో, మన బూత్ లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు, బీజేపీ కార్యకర్తలు కూడా ఉన్నారు. వెంటనే మీరు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. కరెక్ట్ గా సింక్ కాకపోతే, మూడు పార్టీలు సరిగా కలవకపోతే ఇక్కడ ఫలితాలు రావు. అంతే కదా? ఇప్పటి నుంచే పోయి మీరు రేపు పొద్దు నుంచే పోయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని లేదా బీజేపీకి సంబంధించిన నాయకుల్ని కలిసి మనమంతా కలిసి ప్రచారం చేసుకోవాలా అనే భావనను కలిగించి, మూడు పార్టీలు ఒకటే అనే భావనను కలిగించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. ఓకేనా? చేస్తారా? ఈ మూడు అయితేనేయండి. ఇక మిగిలిన ఎవరు? మూడు పార్టీలు అయిపోయినాయి. ఇక మిగిలిన ఎవరు? వైసీపీ. మళ్ళీ చెప్తా ఉన్నా, మన అందరికీ కూడా ఉమ్మడి శత్రువు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి, కానీ కార్యకర్తలు కాదు. మీ మీద కేసులు పెట్టినవాడు, ఈ ఊరికి అన్యాయం చేసిన వాడు, ఇక్కడ ప్రజల్ని హింసించిన వాడు, పోలీసులను వాడినవాడు, ఇంకోటి జనసేనకి ఎవరన్నా పొరపాటు చేశారు, ఇంకెవరన్నా ఇబ్బంది పెట్టారంటే కేవలం ఎమ్మెల్యే గారు పెట్టారే తప్ప కార్యకర్తలు చేయలే. మీరు ఇంకా పోయి అడగండి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు మా కడుపు చించుకుంటే కళ్ళ మీద పడుతున్నాయా, మేమెవరితో చెప్పుకోవాలయా, మీ మీద కేసులు పెట్టడం కాదు, మా మీద కేసులు పెట్టాడా అని చెప్తారు వాళ్ళు. పోతే సుడిగా అడుగుతా, ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నారు. 10 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ బాగుపడ్డారా అని అడుగుతా ఉన్నాను. చెప్పాలి, బాగుపడ్డారా? అందరూ నాశనమేనారు. పాము పిల్లలు వేస్తుందట. పాము ఏం చేస్తుంది? తన పిల్లలు వేస్తుందట. అట్లా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక్కడ గెలిచిన తర్వాత ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు తన పార్టీ నాయకుల్ని, తన పార్టీ కార్యకర్తల్ని ఎదగకుండా చేసేది తినేశాడు. వాళ్ళందరూ పేరు నడుస్తా ఉన్నారు, ఎంతో మంది ఫోన్లు చేస్తా ఉన్నారు, మీకు ఫోన్లు చేస్తా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఉదంగా మనకు ఓటు వేస్తారు. ఈరోజు ఆ పరిస్థితి ఉంది, మీరు పోయి చూస్తే. సో వాళ్ళు కూడా వదలద్దు. ఇప్పుడు మల్లప్పని ఇబ్బంది పెట్టినవాడు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినవాడు, ఇక్కడ నాయకులందరినీ ఇబ్బంది పెట్టినవాడు ఎమ్మెల్యే గారు. ఆయన దించేదానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని కూడా కలుపుకొని పోండి అని మనందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఎందుకంటే మనతో పాటుగా వాళ్ళు బాధితులే, మనతో పాటుగా వాళ్ళు అన్యాయం అయిపోయిన వాళ్ళే, మనతో పాటుగా వాళ్ళు కేసులు పెట్టించుకున్న వాళ్ళే, మనతో పాటుగా వాళ్ళు చితికిపోయిన వాళ్ళే. పేరుకే అధికార పార్టీలో ఉన్నారు తప్ప వాళ్ళకి ఏమీ అధికారం లేదు, వాళ్ళ మాట చెల్లుబాటు కాదు. నాకెవరో చెప్పారు, ఏమంటే వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తా ఉన్నారు, ఎవరో ప్రెస్ మీట్ పెట్టి మా నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెడితే కౌంటర్ పెట్టారు. ఆదోని బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది, కనబడట్లేదా మీకు అని అన్నారు. నేను నాకు ఎవరు వచ్చి ఇట్లా మైక్ పెట్టారు టీవీ వాళ్ళు. నేను చెప్పాను, అయ్యా ఆదోనిలో ఎవరన్నా బాగుపడినారంటే ఒకే కుటుంబం బాగుపడింది, అది ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి కుటుంబం. ఆదోనిలో ఉన్నటువంటి 1,00,000 కుటుంబాల్లో ఒక కుటుంబంలో బాగుపడలేదు. దాంట్లో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ ఆదోనిలో అభివృద్ధి ఏదైనా జరిగింది అంటే
అది కేవలం సాయి ప్రసాద్ రెడ్డి గారిలో మాత్రమే జరిగింది. వాళ్ళకి బంగాళాలు వచ్చినాయి, వాళ్ళకి పెద్ద పెద్ద కార్లు వచ్చినాయి, వాళ్ళ ఇంట్లో సంపద పెరిగింది, బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగింది, డబ్బులు ఎక్కడ పెట్టుకోవాలని తెలియట్లేదు. వాళ్ళ కుటుంబం మాత్రమే జరిగింది అట. సంక్షేమం ఏదైనా జరిగిందంటే ఎవరికి జరిగింది? సంక్షేమం అంటే ఎవరికి జరిగింది? ఆ ఎమ్మెల్యే గారి కుటుంబానికి తప్ప ఎవరికి సంక్షేమం జరగలేదు అని మాత్రం మన ప్రజలంతా చెప్పుకుంటా ఉన్నారు, వచ్చి మనకు ఫోన్లు చేస్తున్నారు. కాబట్టి మన కూటమిలో ఉన్న 3 పార్టీలతో పాటుగా ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలకు దండం పెట్టి, అయ్యా మీరు పడ్డ కష్టం కూడా చాలు, ఈ కష్టాలు ఆపేయండి, 20 రోజుల్లో కొత్త ప్రభుత్వం వస్తోంది అని చెప్పి వాళ్ళకు భరోసా ఇచ్చి మీలో కలుపుకోండి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చివరిగా 6 సరే నెల రోజుల తర్వాత కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వస్తా ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం. గుర్తుపెట్టుకోండి, నేను కేంద్ర పార్టీ పంపించిన వ్యక్తిని, ఆశామాషిగా ఎవరో వచ్చిన వ్యక్తిని కాదు. కేంద్ర పార్టీ నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారి వాళ్ళ ద్వారా ఇక్కడికి వచ్చి ఆందోళనలో పోటీ చేస్తున్నవాడు. తమాషాలు ఉండవు, భారతీయ జనతా పార్టీతో గేమ్స్ ఉండవు. గుర్తుపెట్టుకోండి, ఎవరినో బెదిరించినట్టుగానో, ఎవరినో కేసులు పెట్టినట్టుగానో, ఎవరినో తెరవేసినట్టుగానో మమ్మల్ని తరమాలనే ప్రయత్నం చేస్తే అది కేవలం పగటి కళ మాత్రమే అన్నట్టుగా స్పష్టంగా వైఎస్ఆర్సీపీ నాయకులకు, ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నాను. అయ్యా నేను వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి కూటమిలో ఉన్న కార్యకర్తలను కాపాడుకోవడానికి. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా, జనసేన పార్టీ కార్యకర్త అయినా, భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాయకులైనా సరే మిమ్మల్ని కాపాడుకోవడానికి మాత్రమే ఇక్కడ వచ్చాను. ఆదోని ప్రజల్ని కాపాడుకొని ఆదోనికి సేవ చేయడానికి వచ్చాను. ఆదోని తప్పనిసరిగా కాపాడుకుంటాను అని మీకు ప్రమాణం చేస్తా ఉన్నాను. చాలా మంది చెప్తారు ఊరు మారాలి, ఊరు మారిపోయిన ప్రచారానికి వెళ్ళాను నేను. సార్ ఒక పూలను ఆయన ఇచ్చినాడు, సార్ ఊరు పాడైపోయింది సార్, ఊరు పాడైంది సార్ అన్నాడు. ఊరు కాపాడుకోవాలి సార్ అంటాడు. నేను అన్నాను, అయ్యా ఎమ్మెల్యే మారిపోకుండా ఊరు ఎట్లా కాపాడుతున్నాయా? నేను ఫస్ట్ ఎమ్మెల్యే పెంచేయండి అయ్యా, నేను నిలబడతాను, ఎటువంటి పోరాటానికైనా నిలబడతాను. గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్ద పోరాటాన్ని చేయగలుగుతాను, ఒక్కడిగా నిలబడగలుగుతాను. నాతో పాటు మల్లప్ప ఉన్నాడు, నాకేం భయం లేదు, బ్రహ్మాండంగా చేయగలుగుతాం, బ్రహ్మాండమైన పోరాటం. కానీ నిలబడగలుగుతాం మా ఇద్దరం కూడా. గెలిపించుకోవాల్సింది మాత్రం మీరే అన్న విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కేవలం పోటీ చేసినంత మాత్రమే నిలబడి ఎవరు కూడా పోటీ చేస్తే సరైన కార్యకర్తలు బూత్ లో పనిచేయాలి, గ్రామాల్లో పని చేయాలి, అక్కడ మెజారిటీ తెచ్చి గెలిపిస్తే మీ ఆకాంక్షలకు తగ్గట్టుగా, మీ ఆలోచనలకు తగ్గట్టుగా, మల్లప్ప ఆలోచనలకు తగ్గట్టుగా, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు తగ్గట్టుగా పని చేస్తానని మీకు అందరికీ మాటిస్తూ, అయ్యా నేను టచ్లోనే ఉంటాను. సమయాభావం, ఎక్కువసేపు కూడా మాట్లాడలేము. దయచేసి నేను ఇదే ఆఫీస్ లో నేను మల్లప్ప మిగతా నాయకులందరూ కూడా అందుబాటులో ఉంటాను. ఇక్కడ ప్రచారానికి ఒక 3-4 రోజులు రెగ్యులర్ గా వెళ్ళి తర్వాత వివిధ టీములుగా ఏర్పడి ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాం. మేము ఎప్పుడు ఇక్కడ అందుబాటులో ఉంటాం. ఇక్కడ భోజన వ్యవస్థ అన్ని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి. మీరందరూ కూడా ఎప్పుడు సమయం దొరికినా లేదా ఏ విషయం తెలుసుకోవాలొచ్చినా, మల్లప్ప కోసం ఎవరు వచ్చినా సరే, నా కోసం ఎవరు వచ్చినా సరే, ఇదే ఆఫీస్ లో మధ్యాహ్నం 11 గంటల నుంచి, పొద్దున 11 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు. ఎందుకు? పొద్దున ప్రచారానికి వెళ్తాం, సాయంకాలం ప్రచారానికి వెళ్తాం, మధ్యాహ్నం పూట 11 గంటలకు వచ్చేసి ఇక్కడ ఖాళీగా కూర్చుంటాం, కార్యకర్తలకు అందుబాటులో ఉంటాం. మీకు కావాల్సినవన్నీ చేసి పెట్టడానికి మేము ఇక్కడ ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు చేసుకుంటాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై మల్లప్ప. పార్థసారథి గారు సన్మానించవలసింది. ఇప్పుడు పార్థసారథి గారు మల్లప్ప గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం.
డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.